మీట్ మంచిది కాదు అంటారు అనమాట. ఓకే, అది ఎందుకు వచ్చింది అనేది మనం ఆలోచిద్దాం. యాక్చువల్గా మనం ఆలోచిస్తే మన ఆది మానవుడు మనం మీట్ తింటం మొదలుపెట్టి దాదాపు ఒక మిలియన్ ఇయర్స్ పైన అయ్యింది. సో ఇప్పుడు సడన్గా ఎందుకు మారింది మీట్ తినకూడదు అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? ఇద్దరికి మానవుడు ఏం చేశాడంటే హంటింగ్ చేసి వేటాడి తిని మళ్ళీ ఒక 2-3 రోజుల దాకా మళ్ళీ హంట్ సక్సెస్ అయ్యేదాకా వెయిట్ చేసేవాళ్ళు. ఆ రోజుల్లో ఈ మనం తినే మోడర్న్ వెజిటబుల్ ఫుడ్ ఏది కూడా లేదు అప్పుడు ఆ రోజుల్లో. నా చిన్నప్పుడే బనానా గింజలు ఉండేవి, అలాగే విషపూరితం చాలా ఉండేవి, తినేవాళ్ళు కాదు. సో ఇప్పుడు మోడర్న్గా చూస్తే మీకు అందరూ మీట్ మంచిది కాదు అంటారు. ఏంటంటే 1920s తర్వాత హ్యూమన్ ట్రయల్స్ చాలా మటుకు బ్యాన్ చేస్తారు ఎథికల్ రీజన్స్ మూలాన. స్టెఫెన్సన్ అని ఒక డాక్టర్ ఉన్నారు, ఆయన ఈ వెంట్ ఎస్కిమోస్ దగ్గరికి వెళ్ళి ఒక 6 నెలలు నుండి వచ్చాడు అనమాట. ఆయన ఓన్లీ ఫిష్ తిని చాలా సక్సెస్ఫుల్గా అయ్యి వెనక్కి వచ్చి హాస్పిటల్ ఎన్వైరన్మెంట్లో మళ్ళీ ఒక 2-3 months ఓన్లీ మీట్, బీఫ్, ఎగ్స్, సాల్ట్ తిని బతికారు అనమాట. జస్ట్ ప్రూవ్ దట్ మీట్ వల్ల డేంజర్ ఉండదు అని చెప్పడానికి. అయితే మోడర్న్గా సో మోడర్న్గా మీట్ తింటే మంచిది కాదని ఎలాగ వచ్చింది అంటే డాక్టర్స్ ఎందుకు వద్దంటున్నారంటే ఎపిడమాలజీ స్టడీస్ అంటారు అనమాట. ఎపిడమాలజీ స్టడీస్ అంటే సంథింగ్ లైక్ సర్వేస్ అనమాట. మీకు అందరికీ తల ఒక ఫామ్ ఇస్తారు, ఇచ్చి మీరు ఎన్నిసార్లు మీట్ తిన్నారు అని అడుగుతారు అనమాట. నేను 5 సార్లు అని చెప్తాను, మీరు 2 సార్లు చెప్తారు, ఆయన 10 సార్లు అని చెప్తారు, అలా చెప్తారు. చెప్పిన తర్వాత ఆ డేటా అంతా కలెక్ట్ చేసి వాళ్ళు ఏమని అడుగుతారు, ఏం కంక్లూషన్కి వస్తారంటే ఓకే 10 సార్లు తిన్న వాళ్ళకి హార్ట్ అటాక్ ఎక్కువ వస్తుంది, 5 సార్లు తిన్న వాళ్ళకి కొంత మీడియం లెవెల్లో హార్ట్ అటాక్ వస్తుంది, 2 సార్లు తిన్న వాళ్ళకి రావట్లేదు. ఇలాగా ఒక డేటాని అనలైజ్ చేసి ఒక కంక్లూషన్కి వచ్చారు. అయితే ఆ సర్వేలో వాళ్ళు ఇగ్నోర్ చేసేది ఏంటంటే ఎన్నిసార్లు తిన్నామని అడుగుతున్నారు కానీ మీట్తో పాటు ఏం తిన్నాము అనేది అడగట్లేదు. మీరు వెస్ట్రన్ కంట్రీస్లో చూస్తే ఎవ్వరు కూడా మీట్ దానంతగా తినరు. నేను ఎలా తింటాను, మనం మీట్ తినాలంటే ఒక 250 గ్రాముల మటన్ తింటాను అంతే, దాంట్లో ఏమి ఉండదు, ఇంకా దాంట్లో కార్న్ ఏమి అనమాట, జస్ట్ ఓన్లీ మీట్ అంతే. మహా అయితే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ లేదా కొంచెం ఉప్పు కారం అంతే. అదే విధంగా మీరు వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళారనుకోండి, మీట్తో పాటు ఏం తింటారు వాళ్ళు, కోక్ తాగుతారు, మెక్డొనాల్డ్స్కి వెళ్తారు, పైన కింద బన్ ఉంటుంది, చిప్స్ తింటారు. అలాగే మన ఇండియాకి వస్తే మీట్ ఎప్పుడు తింటాం, మనం బిర్యానీ తింటాం మోస్ట్ ఆఫ్ ద టైం. లేదు ట్రెడిషనల్గా తినాలి అనుకుంటే అన్నంతో పాటు తింటాం. సో మీకు సర్వేలో మీకు ఏదైతే 5 సార్లు తింటే హార్ట్ అటాక్ వస్తుంది అనేది వాళ్ళు మీట్ మీద బ్లేమ్ చేస్తున్నారు, కానీ అది యాక్చువల్గా మీట్ ప్రాబ్లం కాదు. ప్రాబ్లం వచ్చి దాంతోపాటు తిన్న మీట్తో పాటు తిన్న కార్బోహైడ్రేట్స్ ప్రాబ్లం అనమాట. సో వెస్ట్రన్ కంట్రీస్లో మీరు జనరల్గా మీట్ అనేది దానంతగా దొరకదు, మీకు అంతా బర్గర్ రూపేనా లేకపోతే దాంతో పాటు చాలా చిప్స్తో పాటు లేకపోతే కూక్తో పాటు తింటారనమాట. సో అందుకనే మీకు మీట్ తిన్నప్పుడల్లా మీకు కొలెస్ట్రాల్ పెరుగుతుంది అనేది అక్కడ వస్తుంది అనమాట. సో మీకు ఆ కార్బోహైడ్రేట్స్ తినకుండా మీట్ తింటే మీకు కొలెస్ట్రాల్ పెరగదు, జనరల్గా మీకు కీటోసిస్ డెరిక్ అవ్వదు, మీకు ఆ సమస్యలు ఏమి రావు అనమాట. మీకు ఎపిడమాలజీ స్టడీస్ కాకుండా మామూలుగా స్టడీస్ ఏమీ లేవు అనమాట. అదర్ దెన్ ఎపిడమాలజీ స్టడీస్ మీకు ఏమి స్టడీస్ లేవు, ఇది మీట్ బ్యాడ్ అని చెప్తాను. సో అదొక్కటే మీకు మోడర్న్గా చూసుకుంటే మీట్తో ఓన్లీ మీట్ తిన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమి లేవు. నేను దాదాపు 2018 నుంచి నేను ఓన్లీ మీట్ తింటాను. నాకు హార్ట్ ప్రాబ్లం, నేను కాల్షియం స్కోర్ కూడా చేయించుకున్నాను అనమాట. నాకు ఎక్కడ కూడా బ్లాకేజ్ లేదు. నాకు యాక్చువల్గా స్టాండర్డ్ 400 ఉంటే ఓకే నార్మల్ అంటారు, నాది స్టాండర్డ్ కంటే కూడా 170 వచ్చింది అనమాట స్కోర్. సో నేను అదే కనుక 6 ఏళ్ళ నుంచి మీట్తో ప్రాబ్లం ఉంటుంటే నాకు ఈ పాటికి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఉంటాను అనమాట. అలాగే నా కొలెస్ట్రాల్ అది కూడా చాలా నార్మల్, నాకేమీ ప్రాబ్లం లేదు. తర్వాత ఇంకొకటి బోన్ బ్రాత్ గురించి కూడా చెప్తాను. చాలామందికి మోకాళ్ళ నొప్పులు అవన్నీ ఉంటాయి అన్నమాట. కొలజన్ అది కావాలంటే మీకు బోన్ బ్రాత్ చేసుకోవడం మంచిది. సో నేనేంటంటే పాయా అని దొరుకుతుంది లేదా ల్యాంబో పాయా, అది తీసుకొచ్చి నేను బోన్ బ్రాత్ చేస్తాను.
దాని వల్ల కొలాజన్ కానీ జాయింట్ పెయిన్స్ కానీ నాన్ వెజ్ తినే వాళ్ళకి బోన్ గ్రోత్ చాలా మంచిది. మీకు ఎప్పుడైనా కాఫీ టీ బదులు కావాలంటే మీరు బోన్ గ్రోత్ తీసుకోవచ్చు. పర్టికులర్గా ఫాస్టింగ్ తర్వాత బోన్ గ్రోత్ చాలా మంచిది అంటారు అన్నమాట. నెక్స్ట్ ఏమి తినచ్చు అనే దాంట్లో ఫ్యాట్స్ కింద వద్దాము. ఫ్యాట్స్లో చాలామంది కీటో వెబ్సైట్స్లో సీడ్ ఆయిల్స్ ఓకే అని చెప్తారు, కానీ సీడ్ ఆయిల్స్ మంచిది కాదనమాట. సీడ్ ఆయిల్స్ అనుకుంటే మనం సన్ఫ్లవర్ ఆయిల్, అలాగే వేరుశనగ నూనె, ఇవన్నీ కూడా నా లెక్క ప్రకారం అయితే అన్నీ వాడకూడదు. సో ఏం వాడచ్చు అంటే కొబ్బరి నూనె ఒకటి మంచిది, బటర్కి. నేనైతే నా సొంత వంట చేసుకుంటాను. నేను మిసెస్ నాన్ వెజ్ తిందు, అంటే మటన్ అయితే తిందు, చికెన్ అయితే కొంచెం పీసు తప్ప. సో నేను నా సొంతగా వండుకుంటాను. నేను వండినప్పుడల్లా యూజ్ బటర్ అండ్ ఘీ అంతే. ఇంకా నేను కోకోనట్ ఆయిల్ కూడా వాడినాను. కోకోనట్ ఆయిల్ వాడటం వల్ల తప్పేం లేదు. కొంతమంది ఆలివ్ ఆయిల్ వాడచ్చు అంటారు, కానీ ఆలివ్ ఆయిల్ వేడి చేయకూడదని ఒక కాన్సెప్ట్ ఉంది. సో ఆలివ్ ఆయిల్ కూడా అంత మనకు అవసరం లేదు. అందులో మన ఇండియాలో అయితే ఆలివ్ ఆయిల్ ఒకటి కాస్ట్ ఎక్కువ, దానివల్ల ఉపయోగం ఏమీ లేదనమాట. దాని బదులు మీరు కొబ్బరి నూనె వాడుకోవచ్చు, లేకపోతే బటర్ ఘీ చేసుకోవాలి, వంట చేసుకోవచ్చు. ఈ సీడ్ ఆయిల్స్ మీరు యాక్చువల్గా చూస్తే మీకు ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ ఉందనుకోండి, సన్ఫ్లవర్ సీడ్స్ చూస్తే మాకు కేజీ 30 పౌండ్లు అలా ఉంటుంది. అదే ఆయిల్ చూస్తే 1 పౌండ్కి 1 లీటర్ వస్తుంది. సో దాంట్లో చూస్తే మీరు సన్ఫ్లవర్ ఆయిల్ లేదు, సన్ఫ్లవర్ నుంచి వచ్చిన ఆయిల్ అంతా 90%, 99% అంతా కూడా మీకు అది సింథటిక్ ఆయిల్స్ అనమాట. సింథటిక్ ఆయిల్స్ అంటే దాంట్లో లినోలిక్ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. అది యాక్చువల్గా మీకు omega-3, omega-6 రేషియోస్ని చెడిపోతుంది, కానీ రేషియో కరెక్ట్గా ఉండకపోవడం వలన మీకు మోర్ డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది అన్నమాట. అది అవాయిడ్ చేయడమే బెటర్ అనమాట. మీకు ఎక్కువ డీటెయిల్స్ కావాలంటే నీనా టైచల్ అని తన బుక్ రాసింది, పేరు నాకు గుర్తులేదు. నీనా టైచల్ బిగ్ ఫ్యాట్ సర్ప్రైజ్. సో తన బుక్లో తను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట, ఏదైతే మనం వాడకూడదు, ఎందుకు వాడకూడదు, కెమికల్ వైజ్గా దానివల్ల ఏం ఎఫెక్ట్ వస్తుంది అని కూడా తను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో మనకి కావాల్సింది ఏంటంటే ఈరోజు సీడ్ ఆయిల్స్ మనం వాడటం మంచిది. ఓకే, అయితే బటర్ ఘీ తీసుకోవచ్చు. అయితే ఎంత తినాలి అనేది ఇందాక మనం కొంత డిస్కస్ చేసాం. నా లెక్క ప్రకారం అయితే నేను ఎక్స్ట్రా ఏం యాడ్ చేసుకున్నాను. చాలామంది ఇప్పుడు వీరమాచినేని గారు లాంటి వాళ్ళందరూ కొంచెం ఎక్స్ట్రా 50 గ్రాములు తినండి, 70 గ్రాములు తినండి అని చెప్తారు. పొద్దున్నే లేవగానే కొబ్బరి నూనె తాగండి అని చెప్తారు, కానీ అది అవసరం లేదు. అలాగే కొంతమంది ఏం చెప్తారంటే బుల్లెట్ ప్రూఫ్ తాగండి అంటారు. బుల్లెట్ ప్రూఫ్ మంచిదే, కానీ నా లెక్క ప్రకారం అయితే పొద్దున్నే తాగకూడదు అనమాట. ఎందుకంటే మీరు పొద్దున్నే తాగారంటే మీకు మీ ఫాస్టింగ్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏదైతే ఉంటుందో బ్రేక్ అవుతుంది. అది మళ్ళీ డిస్కస్ చేద్దాము. బట్ బుల్లెట్ ప్రూఫ్ కాఫీలో వేసుకునే బటర్ కూడా కొంతమందికి అది ఎక్కువ అవ్వచ్చు అన్నమాట. తొందరగా తగ్గాలి అనుకుంటే మీరు ఆ బుల్లెట్ కాఫీ కూడా అవాయిడ్ చేయడం మంచిది అన్నమాట. కొంతమందికి ఒక్కోసారి ఫ్యాట్ పెంచాల్సి వస్తుంది. ఎలాగంటే సపోజింగ్ నేను సైక్లింగ్ చేస్తున్నాను, నాకు ఎనఫ్ ప్రోటీన్ తిన్నా కానీ ఒక్కోసారి అంత అందకపోవచ్చు అనమాట. ఎక్కువ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి కొంత ఫ్యాట్స్ తిన్నా కానీ నష్టమే లేదు. మీకు అవసరమైతే మీకు మీల్స్ మధ్యలో ఎక్కువ ఆకలి వేస్తుంది అనుకుంటే కొంచెం 1 స్పూన్ 2 స్పూన్లు పెంచండి. మరి 50 గ్రాములు 100 గ్రాములు కాకుండా 1-2 స్పూన్లు పెంచి చూడండి అనమాట. మా మదర్కి అలాగే పెంచాం, ఎందుకంటే ఆవిడ లావు లేరు, సన్నగానే ఉన్నారు మధ్యలో, అందుకంటే ప్రోటీన్ ఎక్కువ తినలేకపోతున్నారు. సో కొంచెం నెయ్యి పెంచాం అనమాట. నెయ్యి పెంచడం వల్ల యాక్చువల్గా బ్రెయిన్ యాక్టివిటీ కూడా పెరుగుతున్న కాన్సెప్ట్ ఉంది. సో దాంట్లో కొంచెం పెంచాం అనమాట. అలాగే మీకు ఒకవేళ స్ట్రిక్ట్ కీటోడైట్ చేస్తున్నప్పుడు మీకు కావాలంటే కొంచెం ఫ్యాట్స్ పెంచుకున్నా కానీ ఏమవ్వదు అనమాట. సరే, ఓకే, ఇక్కడ నేను నట్స్ గురించి రాశాను. ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే గ్రౌండ్ నట్స్ తినద్దు అసలు. గ్రౌండ్ నట్స్ యాక్చువల్లీ నట్స్ కాదు, అది లెగ్యూమ్స్ కింద వస్తాయి. లెగ్యూమ్స్ కింద వస్తాయి.
కానీ అది అమెరికన్ మార్కెటింగ్ వాళ్ళు దాన్ని నట్స్ కింద పెట్టారు, చాలా మంది తింటారు, ఎప్పుడన్నా ఇప్పుడు తింటే దానివల్ల ఏం నష్టమేం లేదు, కానీ రోజు అయితే మటుకు తినకూడదు. వీటిల్లో కూడా నట్స్లో ఫ్యాట్స్ ఉంది అంటారు, కానీ ఆ ఫ్యాట్స్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది నాకైతే నమ్మకం లేదు, నేను తినను. ఎప్పుడన్నా నాకు బోర్ పెట్టినప్పుడు ఒకే కిచెన్లోకి వెళ్ళినప్పుడు అలా దేన్ని తినడానికి లేవు అనుకుంటే ఒక ఫుడ్ తినడంలో నష్టమే లేదు, కానీ దీనివల్ల న్యూట్రిషన్ మూలం అయితే అవసరం లేదు. అంటే మీకు కావాలి అంటే ఫ్యాట్స్ కావాలి అంటే నేను బటర్ ఘీ అట్లోంచి తీసుకోండి, నట్స్ తిన్నా కానీ నష్టమేం లేదన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి లిక్విడ్స్. ఓకే, నేను ఇక్కడ ఆల్మండ్ మిల్క్ రాశాను. చాలా మంది ఏంటంటే వెస్ట్రన్ కంట్రీస్లో యూకేలో అట్లా వీగన్స్ ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళకి చాలా మంది మిల్క్ తాగమన్నారు, అందుకని చెప్పి రాశాను. కానీ ఆల్మండ్ మిల్క్ కూడా అంత మంచిది కాదు, అంటే దానివల్ల న్యూట్రిషన్ వైజ్గా దాంట్లో ఏమీ లేదనమాట. మీరు ఒక ప్యాకెట్ ఆఫ్ ఆల్మండ్ మిల్క్ తీసుకుంటే దాంట్లో ఒకటి కానీ రెండు కానీ ఆల్మండ్స్ ఈక్వలెంట్ ఉంటుంది అంతే. దాని బదులు మీరు 1-4 నట్స్ తిన్నా కానీ మీకు ఉపయోగపడుతుంది తప్ప ఆల్మండ్ మిల్క్ అంత ఉపయోగం లేదు. మీరు ఎప్పుడైనా టీ పెట్టుకోవాలనుకుంటే, ఇండియన్ టీ పెట్టుకోవాలనుకుంటే మామూలు టీ పెట్టుకోండి, షుగర్, దానివల్ల నష్టమేం లేదు. బట్ ఆల్మండ్ మిల్క్ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అందుకనే యాపిల్ సైడర్ వెనిగర్ ఒకటి మీరు తీసుకోవచ్చు. యాపిల్ సైడర్ వెనిగర్ ఎవరికైనా గ్యాస్ ప్రాబ్లం కానీ లేదా ఎసిడిటీ ప్రాబ్లం కానీ ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఎసిడిటీ గురించి మనం ఒక్క నిమిషం మాట్లాడదాం, మనం ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి. సో చాలా మందికి ఏంటంటే మనకి ఈ కార్బోహైడ్రేట్స్ తినడం వలన ఎసిడిటీ ప్రాబ్లం వస్తుంది, టేబుల్ రావడం కానీ లేదా గ్యాస్ కానీ బ్లూటూత్ కానీ. నాకు కూడా విపరీతమైన ఎసిడిటీ ఉండేది. ఒక స్టేజ్లో నేను ఒమెప్రజోల్ రోజుకి 3-4 వేసుకునేవాడిని అనమాట. ఒకసారి సో ఒమెప్రజోల్ ఎక్కువ వేసుకునేవాడిని అనమాట. సో మనందరికీ ఏంటంటే మనకి లోపల టమ్మీ సాక్ ఉంటుంది, ఆ టమ్మీ సాక్లో యాసిడ్ pH వాల్యూ 1.5-1.6 దాకా ఉండాలి. మనం తిన్న కార్బోహైడ్రేట్స్ వలన అది స్లోగా ఆల్కలైన్ మీద మారిపోయి డైజెస్టివ్ కెపాసిటీ తగ్గిపోతుంది యాసిడ్కి. మనం తిన్న ఫుడ్ గంటలో అవ్వాల్సింది 2-3 గంటలు పడుతుంది అనమాట. దాని వలన ఏమవుతుందంటే బ్యాడ్ బ్యాక్టీరియా ఫామ్ అయ్యి ఫర్మెంటేషన్ అయిపోయి వాటిని గ్యాస్ రిలీజ్ చేస్తుంది. ఆ బ్యాడ్ బ్యాక్టీరియా వెళ్ళి గట్ లైనింగ్ దెబ్బతింటుంది అనమాట. ఆ గట్ లైనింగ్ తిన్నప్పుడు లీకీ గట్ ఫామ్ అయ్యి స్లోగా మీకు ఆ ఫుడ్ వచ్చి బాడీలోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఎంటర్ అయినప్పుడు అలర్జీస్ వస్తాయి. వన్ ఆఫ్ ద అలర్జీస్ దుర్వల్లాగా రావటం, సోరియాసిస్ రావటం, ఇలాంటివి అనమాట. కొంతమందికి మనకి ఇంతకుముందు మిల్క్ ప్రోటీన్ అలర్జీ ఉంటుంది కాబట్టి అలాంటి అలర్జీస్ వస్తాయి అన్నమాట. సో ఆ ఎసిడిటీ ఎంత పోవాలి అంటే ఒక పద్ధతి ఏంటంటే యాపిల్ సైడర్ వెనిగర్ ఒకటి, ఓకే, తర్వాత కార్బోహైడ్రేట్స్ తగ్గించడం అనమాట. అలాగే ఇప్పుడు మీకు డ్రింక్స్లో కావాలనుకుంటే బ్లాక్ టీ, కాఫీ తాగొచ్చు. ఫాస్టింగ్ అప్పుడు కూడా నేను బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ తాగేవాడిని. సో దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ దట్. కాకపోతే షుగర్స్, స్వీట్నెస్ ఏమి వేసుకోకుండా తాగొచ్చు అనమాట. ఎన్ని తాగొచ్చు అంటే కొంతమంది డాక్టర్స్ 5 కాఫీ తాగొచ్చు అంటారు. నేను రోజు 2 రెస్ట్రిక్షన్ పెట్టుకున్నాను, పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి. మధ్యాహ్నం జింజర్ టీ అలాంటివి ఏమైనా కావాలంటే మీరు తాగొచ్చు. రోజంతా తాగినా కానీ మాకు చిన్న ప్రదేశం కాబట్టి నేను రోజంతా జింజర్ టీ అలాంటి ఫ్లేవర్ టీ తాగుతాం అనుకుంటాం. అన్నిటికంటే ముఖ్యమైనది కీటో డైట్లో సాల్ట్. నేను మీకు నేను 21 days ఫాస్టింగ్ చేశానని చెప్పాను. సో అది ఎలాగ వెళ్ళిందంటే ఫస్ట్ టైం నేను ఫాస్టింగ్ 5 days పెట్టుకున్నాను, 7 days పెట్టుకున్నాను యాక్చువల్గా. 5th day కల్లా నాకు కళ్ళు తిరగటం మొదలుపెట్టింది. సాయంత్రం నేను బెడ్రూమ్లోకి వెళ్ళడానికి వెళ్ళేసి కళ్ళు తిరగటం మొదలుపెట్టింది అనమాట. సరే పొద్దున్నే లేదున్నాక ట్రై చేద్దామని చెప్పి పొద్దున్న దాన్ని ఆగాను. కిందకి వెళ్ళేసరికి ఇంకా తగ్గలేదు, తల తిరగటం, తలనొప్పి రావటం అలాంటివి మొదలైంది అనమాట. సరే వెనక్కి వెళ్ళి మళ్ళీ నేను మామూలుగా మామూలుగా కీటో ఫుడ్ తినేసి మళ్ళీ కొంచెం రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే నేను ఎక్కడ తప్పు అయ్యానంటే సాల్ట్ తినలేదు అన్నమాట. సో నెక్స్ట్ ఫాస్ట్ వచ్చి డైరెక్ట్ 21 days, ఎందుకంటే నాకు సాల్ట్ తినడం వలన అంత తేడా వచ్చింది అనమాట. సో మనకి బాడీలో మనకి ఇప్పుడు జబ్బు చేసినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకి ఏం ఎక్కిస్తారు, ఫస్ట్ సెలైన్ ఎక్కిస్తారు.
సెలైన్ అంటే నథింగ్ బట్ సాల్ట్ వాటర్. సో మనకి ఎలక్ట్రోలైట్స్ తగ్గినప్పుడల్లా మన బాడీకి తలనొప్పి రావడం కానీ, నీరసం రావడం కానీ ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. మామూలుగా అన్నం తిన్నాం అనుకోండి, అన్నంలో డైరెక్ట్గా మనం ఎక్స్ట్రా షుగర్ సాల్ట్ యాడ్ చేయకపోయినా కానీ మనకి న్యాచురల్గా 2.3 grams సాల్ట్ ఉంటుంది 100 grams. సో మీకు ఎనఫ్ సాల్ట్ వస్తుంది మీరు తిన్నప్పుడు. అదే కనుక మనం కీటో డైట్లో మనం కార్బోహైడ్రేట్స్ కట్ చేస్తే మనకి సాల్ట్ రాదు, వీటిలో సాల్ట్ లేదు, ఉంటుంది కానీ బట్ నాట్ ఎనఫ్ అన్నమాట. సో మీకు ఆ సాల్ట్ కవర్ చేయడం కోసం అని చెప్పి మీరు ఎక్స్ట్రా సాల్ట్ తీసుకోవాలి. సో మీరు ఎప్పుడైనా కానీ టైప్ చేసినప్పుడు మీకు తలనొప్పి వచ్చింది అంటే సాల్ట్ తగ్గింది అనమాట. గ్లాస్లో ఉప్పు నీళ్ళు వేసుకుని వెంటనే తాగడం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. కుకింగ్ మెథడ్స్ వచ్చేసరికి మీరు స్పైసెస్ అన్నీ వాడుకోవచ్చు, మీకు ఏం రిస్ట్రిక్షన్ పెట్టుకోవాల్సిన లేదు. తక్కువ తినాలా, కారం ఎక్కువ వేసుకోవాలా, ఇవన్నీ మీకు ఏం రిస్ట్రిక్షన్ లేకుండా మీరు వండుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను ఒక ఎక్సెల్ షీట్ తయారు చేశాను. ఇంట్లో గ్రీన్ లీవ్స్ ఓకే అని పెట్టాను, బట్ కావాలని తీసేయలేదు, దాంట్లో కొంత లిమిటెడ్గా తీసుకోండి. కానీ మిగతాదంతా చూస్తే మీరు సరే ఏది తినకూడదు అనేది రెడ్లో పెట్టాను, మిగతా ఏది తినొచ్చు అనేది నేను ఇక్కడ పెట్టాను. నేను ఈ ప్రజెంటేషన్ నేను గ్రూప్లో పెడతాను, ఎవరికైనా కావాలంటే నా దగ్గర మళ్ళీ మెసేజ్ పెట్టాగా నేను పంపిస్తాను. దీంట్లో చూసుకోండి ఏమేమి తినొచ్చు ఏమేమి తినకూడదు అని. మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఒకటి రాశాను డెస్టరీ కోసం. నేనైతే ఐ డోంట్ టేక్ ఎనీ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ కానీ తీసుకోండి. నేను తీసుకున్నదాల్లో మెగ్నీషియం ఒకటి తీసుకుంటాను అంతే. నేను ఇంకా వేరే డి విటమిన్ ఒకటి, ఎందుకంటే మాది చలి ప్రదేశం, ఎండ అనేది లేదు. నేను కూడా హోమ్ బేస్డ్ వర్కింగ్. నేను వారం సోమవారం నుంచి ఫ్రైడే దాకా బయటికి రాను జనరల్గా, జిమ్ కూడా. అది కూడా చీకట్లో వెళ్ళి చీకట్లో వచ్చేయడం పొద్దున్న కానీ సాయంత్రం కానీ. సో మాకు ఎండ తక్కువ కాబట్టి డి విటమిన్ ఒకటి తీసుకుంటాను తప్ప ఇంకా వేరే సప్లిమెంట్స్. వెజిటేరియన్స్ అయితే మా నాన్నగారు మల్టీవిటమిన్ టాబ్లెట్ అని, జింక్ అని ఇది తీసుకుంటారు. తీసుకున్నా నష్టమే లేదు. నా టైం అయిపోయిందని చెప్పారు. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఈ టాపిక్స్ అన్నీ ఆ డాక్టర్ గారు మాట్లాడిన మళ్ళీ చెప్తాము. టైం అయిపోయింది, నాకు అలొకేటెడ్ టైం అయిపోయింది. మళ్ళీ సార్ అందరూ వచ్చేయండి. సార్ సార్ యాక్చువల్గా ప్రజెంటేషన్ ఇందాక నేను నా టైం తప్పు క్యాలిక్యులేట్ చేసుకున్నాను, కంప్లీట్ చేయలేదు. కొంచెం ఇంటర్కి వెళ్ళా ఫస్ట్ స్లైడ్స్లో. ఇంకొక 4-5 స్లైడ్స్ ఇంపార్టెంట్ ఉంది, అందుకని అశోక్ గారిని మళ్ళీ కొంచెం టైం అడిగాను, ఒక పావు గంట. ఈ స్లైడ్స్ను తర్వాత కెఫీర్ గురించి చెప్తాను, ఒక పావు గంటలో అది చేస్తాను. తర్వాత మీకు క్వశ్చన్ ఆన్సర్స్ చేద్దాం, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఫాస్టింగ్ చాలా ఇంపార్టెంట్, నాకైతే బాగా ఉపయోగపడింది అనమాట ఫాస్టింగ్. సో ఫాస్టింగ్ గురించి మీకు అందరికీ తెలిసిందే. అన్ని రిలీజియన్స్లోనే చేస్తారు. హిందూయిజంలో ఉంది, క్రిస్టియన్స్లో ఉంది, ముస్లిమ్స్ ఫాస్టింగ్ చేస్తారు రమదాన్ అప్పుడు, అలాగే జూయిష్ పీపుల్ అందరూ చేస్తారు అనమాట. మనం కూడా ఏంటంటే మీరు ఎంత ఫాస్ట్ చేస్తే అంత మంచిది. జనరల్గా ఏంటంటే ఫాస్టింగ్ చేయొద్దు, అలాగే అన్నం తినకపోతే ఏదో అయిపోతుంది, టిఫిన్ తినకపోతే ఏదో అయిపోతుంది అంటారు అనమాట. కొంతమందికి అవ్వచ్చు, కానీ జనరల్గా ఫాస్టింగ్ చాలా మంచిది అనమాట. ఓకే, రోజుకి 5 సార్లు తినాలి అని ఎందుకు చెప్తారంటే, మీరు షుగర్స్ తింటున్నారు కాబట్టి ఎవరి 2 గంటల్లో అరిగిపోతుంది, తర్వాత ఆకలేస్తుంది, తలనొప్పి వస్తుంది చెప్పి తినమంటారు. అంతేగాని మనం చేసే డైట్లో మీరు షుగర్స్ మానేసి చక్కటి ప్రోటీన్ తిని చక్కటి ఫ్యాట్స్ తింటే మీకు ఆకలి అనేది వేయదు. సో అలాంటప్పుడు మనం ఇంక గంటకి తినవసరం లేదన్నమాట. మనకి ఎంత ఫాస్టింగ్ చేస్తే అంత మంచిది. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే కొన్ని గంటలు రోజుకి, జనరల్గా 14, 15, 16 అవర్స్, 10 అవర్స్ కంటే ఎక్కువ చేస్తే చాలా మంచిది అనమాట. మనం యూజువల్గా పడుకున్నప్పుడు 12 అవర్స్ తినము,
దానికంటే ఒక 4 గంటలు 5 గంటలు 6 గంటలు ఎంత పెంచినా అంత మంచిది అనమాట. నేను ఫస్ట్ 2018లో స్టార్ట్ చేసినప్పుడు నాకు అసలు ఫాస్టింగ్ గురించి ఏమీ తెలియదు. సరే నాకు ఆకలి లేదని చెప్పి టిఫిన్ మానేశాను. టిఫిన్ మానేసిన తర్వాత మధ్యాహ్నం కూడా ఆకలి వేసేది కాదు. ఎందుకంటే నేను కంప్యూటర్ ముందు రోజంతా కూర్చునేవాడిని, బయటకు వెళ్ళే పని లేదు, ఆఫీస్కి వెళ్ళే పని కూడా లేదు, టీచర్ వర్కింగ్. సో మధ్యాహ్నం ఒకసారి మధ్యాహ్నం కూడా తినేవాడిని కాదు, సాయంత్రం తినేవాడిని కాదు. అలాగే స్లోగా పెంచుకొని తర్వాత ఓకే ఫాస్టింగ్ చేసి చాలా బాగుంది, మైండ్ క్లియర్గా ఉంది, తొందరగా రికవర్ అవుతున్నాను మజిల్ నొప్పుల నుంచి వాటి నుంచి చెప్పి ఇంకా పెంచుకుంటూ వెళ్ళాను. ఒక టైంలో 21 days కూడా చేశాక ఇప్పుడు చేయట్లేదు అన్నమాట. 2 రోజులు కానీ 3 రోజులు కానీ మ్యాక్సిమం, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. జనరల్గా మీ అందరికీ 18 to 24 hours చాలు, మీకు అంతకంటే కూడా ఎక్కువ అవసరం లేదన్నమాట. మెయిన్ ఇది ఏంటంటే ఫాస్టింగ్ చేసినప్పుడు ఉప్పు నీళ్ళు మాత్రం తీసుకోండి. ఓకే, ఉప్పు నీళ్ళు తీసుకోకపోతే మీకు తల తిరగచ్చు, లేకపోతే నీరసం రావచ్చు. ఉప్పు నీళ్ళు తీసుకోకుండా ఫాస్టింగ్ చేయొద్దు. పొద్దున్నే లెగవగానే మీరు ఫాస్టింగ్ చేయాలనుకున్నా, ఇంక్లూడేట్ చేయాలన్నా ఫస్ట్ కిచెన్లోకి వెళ్ళినప్పుడు ఒక గ్లాస్లో నీళ్లు తీసుకుని ఉప్పు వేసుకుని, మీకు కావాలంటే నిమ్మకాయ పిండుకోండి, లేదా యాపిల్ సైడ్లో వెలుగు వేసుకొని తాగండి. నాకు 2 నచ్చవు కాబట్టి నేను డైరెక్ట్ ఉప్పు నీళ్ళు తాగుతాను. మీకు ఎలా కావాలంటే అలా చేసుకుంటాను అన్నమాట. జనరల్గా మనకి రోజు 5 సార్లు తినమంటారు, మన ఇట్లా అవసరం లేదు అనుకున్నాం కదా. మధ్యాహ్నం 12కి ఒకసారి తినండి. ఈవినింగ్ 2వ వేళ 4-5కి ఆ పదకల్లో తినండి. ఆ 5 నుంచి నెక్స్ట్ రోజు 12 మధ్యాహ్నం దాకా మీకు అది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కింద అయిపోతుంది అనమాట. అయితే 2016లో నోబెల్ ప్రైజ్ ఒక జపనీస్ సైంటిస్ట్ ఇచ్చారు. ఆయన రాసిన కాన్సెప్ట్ ఏంటంటే అటోఫాగీ అనే కాన్సెప్ట్ రాశారు అన్నమాట. అటోఫాగీ ఏంటంటే మీ బాడీలో షుగర్స్ బాగా తక్కువ ఉన్నప్పుడు, అంటే మనం కార్బోహైడ్రేట్స్ మానేసిన తర్వాత ఒక 10 hours నుంచి 12 hours పైన కనుక చేస్తే, ఎవరికి కరెక్ట్గా తెలియదు ఎన్ని గంటలకి ట్రిగర్ అవుతుందో అనేది, సైంటిఫిక్ స్టడీస్ ఏం లేవు. 10 hours నుంచి 12 hours మధ్యలో అటోఫాగీ అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది. అటోఫాగీ ఏంటంటే కాన్సెప్ట్ ఏంటంటే అది మన బాడీ అది రిపేర్ మోడ్లో పెట్టుకుంటుంది అనమాట ఫాస్టింగ్ చేసినప్పుడు. రిపేర్ మోడ్ అంటే ఏంటి అన్న, క్యాన్సరస్ సెల్స్ ఉన్నా, లేకపోతే అన్వాంటెడ్ సెల్స్ ఉన్నా, లేకపోతే బాడీలో వీక్ సెల్స్ ఉన్నా, కొన్ని వీక్ సెల్స్ ఉంటాయి, వైట్ బ్లడ్ సెల్స్ ఉన్నాయి, కొన్ని వీక్ ఉంటాయి, కొన్ని స్ట్రాంగ్ ఉంటాయి. ఆ వీక్ సెల్స్ చంపేసి ఏది చేస్తుంది అనమాట. ఆ రిపేర్ పోర్షన్ని అటోఫాగీ అంటారు అనమాట. అంటే ఈటింగ్ యువర్ సెల్ఫ్ అప్ అనమాట. అటోఫాగీ యాక్చువల్లీ ఇస్ లాటిన్ వర్డ్, ఈటింగ్ యువర్ సెల్ఫ్ అప్ అనమాట. ఓకే, స్వీయ భక్షణ అంటే నేను లేదు, బట్ దట్స్ ఎ గుడ్ పాయింట్. అయితే ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 45 kgs బరువు తగ్గాను. అయితే నాకు ఎక్కడ లూజ్ స్కిన్ లేదు, ఫ్యాట్ ఉంది కానీ లూజ్ స్కిన్ లేదు. అది ఎందుకంటే నా ఫాస్టింగ్ మూలనే పోయింది అనమాట. సో బాడీకి తెలుసు, ఓకే ఇతను వెయిట్ లాస్ అయ్యాడు, ఇతని దగ్గర లూజ్ స్కిన్ ఉంది, నాకు అవసరం లేదు అని. సో నేను ఫాస్టింగ్ చేసినప్పుడు అది ఫ్యాట్ వాడే బదులు అన్వాంటెడ్ ప్రోటీన్స్ కూడా తెలిసింది అనమాట. అందుకనే నాకు మీరు యూట్యూబ్లోకి వెళ్ళి 20 kgs లూజ్ అయినట్టు బాడీ చూస్తే వాళ్ళకి స్కిన్ అంతా హ్యాంగింగ్ ఉంటుంది. వాళ్ళు ఆపరేట్ చేయించుకుంటారు వెస్ట్రన్ కంట్రీస్లో. నాకు ఆపరేషన్ లేకుండా నాకు ఎక్కడ లూజ్ స్కిన్ లేదు, ఇక్కడ కానీ ఎక్కడ లేదు. అది ఎందుకంటే ఫాస్టింగ్ మూలం అనమాట. సో మీకు అటోఫాగీ మూలం వచ్చిన ఫాస్టింగ్ నుంచి వచ్చిన అటోఫాగీ అడ్వాంటేజెస్ చాలా ఉంటాయి అన్నమాట. అంటే ఈవెన్ ప్రూఫ్ లేదు కానీ క్యాన్సరస్ సెల్స్ కూడా చంపుతుంది అని ఆయన రాశారు అనమాట. జపనీస్ సైంటిస్ట్ పెద్ద నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో మీ వీల్ కెపాసిటీలో మీరు చేసుకోండి. ఇప్పుడు నేను చేశాను కదా, మీరు 21 days చేయొద్దు, మీరు 3 రోజులు కూడా చేయొద్దు. ఫస్ట్ 18 hours స్టార్ట్ చేయండి, అలాగే 12 hours స్టార్ట్ చేయండి. ఓకే 12 hours బాగానే ఉంది. 2-3 days తర్వాత మళ్ళీ శుభ్రంగా ప్రోటీన్స్ తిని, షుగర్స్ తినద్దు, మళ్ళీ ప్రోటీన్స్ తిని తర్వాత మళ్ళీ ఒక 18 hours వెళ్ళండి. ఒక 4-5 రోజులు చేయండి. 18 hours నాకు నీరసం లేదు, అంతా బాగానే ఉంది, శుభ్రంగా ఉంది, నేను ఆఫీస్కి వెళ్ళాలనుకున్నప్పుడు 24 hours చేయండి. 24 hours దగ్గర ఒక 10 సార్లు చేయండి. మీకు అంతా బాగానే ఉంది అనుకుంటే, మీకు ఊరిని ఎక్స్పెరిమెంట్ కోసం ఇంకా ఎక్స్ట్రా చేయాలి అనుకుంటే, తొందరగా తగ్గాలి అనుకుంటే ఇంకొక 6 రోజులు లేకపోతే ఇంకో రోజు పెంచుకోండి. 48 hours కంటే ఎక్కువ అవసరం లేదు. మా నాన్నగారు చేస్తానన్నారు, హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను 24 hours నుంచి 36 hours ట్రై చేస్తానన్నారు అన్నమాట. ఇప్పుడు దాకా చేయలేదు. ఎప్పుడు 24 hours ఆపించేసాను, ఎందుకంటే ఆయన పెద్ద మనిషి, 88 years, మనకి ఏదైనా డాక్టర్లు అందరూ నిమోలని అంటారు మళ్ళీ. సో అందుకని చెప్పి పెంచలేదు, కానీ ఆయన సొంతంగా నేను చేస్తాను అంటున్నారు అన్నమాట. సో విల్ ట్రై, దాన్ని హామ్ అయితే లేదన్నమాట. ఇంటర్మీడియట్
ఇంటర్మీడియట్ అయిపోయింది, ఎక్స్టెండెడ్ డ్రై ఫాస్టింగ్ 18-20 అలా పెంచుకుంటూ వెళ్ళాను. తర్వాత లాస్ట్లో నేను 5 days చేశాను. 5 daysలో నాకు ఉత్తుకి తేకుండా చేశాను అనమాట. సో నేను 5th day నాకు చాలా నీరసము, పైకి మెట్లు ఎక్కాలన్నా కానీ తల తిరిగినట్టు అనిపించింది అనమాట. నేను ఆపేసి నెక్స్ట్ ఫాస్ట్ మళ్ళీ డైరెక్ట్గా 21 days అలా 2 సార్లు చేశాను, ఒకసారి కాదు. 1 సంవత్సరం తర్వాత మళ్ళీ ఇంకోసారి అటెంప్ట్ చేశాను. అంటే ప్రూఫ్ కాదు అని ప్రూవ్ చేయడానికి అనమాట. ఐ డిడ్ ఇట్ అగైన్ అనమాట. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఫాస్టింగ్ చాలా ఉంది, నేను ఇంకా దానికి వెళ్ళలేండి, తర్వాత మనం చేద్దాము. ఓకే, డాక్టర్ జేసన్ ఫంగ్ ఏమంటారంటే ఒకవేళ మీకు వెయిట్ లాస్ కోసం ఫాస్టింగ్ చేయాలి అంటే యూ కెన్ హ్యావ్ కొంచెం బోన్ బ్రాత్ తీసుకోమంటారు. అందరూ చేయలేరు, నేను చేశానని చెప్పి అందరూ చేస్తారని ఇది లేదనమాట. అందరికీ అంత విల్ పవర్ ఉండకపోవచ్చు, లేకపోతే సర్కమ్స్టెన్సెస్ కూడా అందరికీ అంత అనుకూలంగా ఉండకపోవచ్చు అనమాట. అందులో మీకు ఒకవేళ వెయిట్ లాస్ కోసం చేయాలి అనుకుంటే ఓకే, మధ్యలో కొంచెం నిమ్మకాయ నీళ్ళు, లేకపోతే నేను ఓన్లీ కాఫీతో చేశాను. మీకు కావాలంటే కొంచెం బోన్ బ్రాత్, లేదనుకుంటే కొంచెం కెఫీర్, కొంచెం లేకపోతే కొంచెం టీ అలాంటివి చేసుకుంటూ చేసుకోవచ్చు. లేదు మీకు అడ్డపై కోసమే చేయాలి అనుకుంటే సాల్ట్ వాటర్ తప్ప ఇంకేం తీసుకోవాలి. కాఫీ తీసుకోవచ్చు. పొరపాటు కాఫీ రాసి ఉండాల్సిందే. కాఫీ కూడా కాఫీ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ అడ్డపై. అంటే టీ కూడా బ్లాక్ టీ తీసుకోవచ్చు, నెయ్యి లేకుండా వితౌట్ టీ. అగైన్ చాలా మంది బుల్లెట్ కాఫీ తాగొచ్చు అని అడుగుతారు నన్ను. నా రికమెండేషన్ ఏంటంటే మీరు పొద్దున్నే లేవగానే బుల్లెట్ కాఫీ తాగారనుకోండి, మీ ఫాస్టింగ్ బ్రేక్ అయిపోతుంది. ఎందుకంటే మీరు ఫ్యాట్స్ తీసుకుంటున్నారు కదా, బాడీకి డైజెస్టివ్ సిస్టమ్ ఖాళీ ఇవ్వాలి. ఓకే, మీరు ఎంత ఖాళీ ఇస్తే అంత మంచిది. అదే కన్నా మీరు పొద్దున్నే లేవగానే బుల్లెట్ కాఫీ తాగుతామని అనుకోండి, దాంట్లో ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి మీ డైజెషన్ స్టార్ట్ అయిపోతుంది, మీకు ఆటోమేటిక్ బ్రేక్ అయిపోతుంది అనమాట. సో అది మంచిది కాదు. మీకు బుల్లెట్ కాఫీ తాగాలి అనుకుంటే సాయంత్రం తాగండి, అంతేగాని పొద్దున్న తాగద్దు అనమాట. నెక్స్ట్ ఎక్సర్సైజ్. ఓకే, ఎక్సర్సైజ్ చేసి బరువు తగ్గచ్చా? చాలా కష్టం. కొంతమంది తగ్గినాడు ఉన్నారు, చాలా కష్టం. అది చాలా మంది తగ్గరు, 99% తగ్గరు అన్నమాట. కానీ మన డైట్ చేస్తే ఎక్సర్సైజ్ అవసరం అంటే మా నాన్నగారు ఉన్నారు అనుకోండి, ఆయన్ని నేను పరిగెత్తు సైకిల్తో పెట్టి అవ్వదు. సో ఆయన ఓన్లీ డైట్ అనేది తగ్గారు, 22 kgs తగ్గారు. మ్యాక్సిమం ఇంట్లో అటు ఇటు నడుస్తారు, అంతే. బయట కూడా నడవరు, ఎందుకంటే పడిపోతారని భయం, బయట వెళ్ళరు. సో డైట్ ఎక్సర్సైజ్ లేకుండా తగ్గదు. కానీ ఆయనకి ఒకటి చెప్పారు అన్నమాట, మీరు మజిల్ పెంచాలి అంటే ఎక్సర్సైజ్ చేయాలి. సో అందుకని డంబల్స్ పెట్టుకుని టీవీ చూస్తున్నప్పుడు, భక్తి ఛానల్ చూస్తున్నప్పుడు జగన్ తిడతాను, చంద్రబాబు డంబల్స్ ఇలాంటివి చేసుకుంటారు. అలాగే లెగ్స్ మోకాళ్ళు అదే చేసుకోవడం, స్క్వాట్స్ చేసుకోవడం, ట్యూబ్ మీద కూర్చుని లేకపోతే చేయడం వలన ఆయనకి 85 ఆ ప్రాంతాల్లో కాఫ్స్ మొదలైనాయి అన్నమాట. బైసెప్స్ అన్నీ కూడా డెవలప్ అయినాయి. సో నాకు ఏజ్ అయిపోయింది, నేను మొదలు ఏం చేస్తాను అలా అనుకోవద్దు అనమాట. నేను కూడా 56 ఇప్పుడు నేను. ఓకే, నేను 2 years క్రితమే మజిల్ బిల్డింగ్ స్టార్ట్ చేశాను. అంతకుముందు దాకా నాదంతా దూదుగోలు, నో మజిల్ ఇన్ మై బాడీ అనమాట. నేను 2023లో నేను మా జిమ్కి వెళ్ళినప్పుడు నేను 20 kgs లేపేవాడిని డెడ్ లిఫ్ట్. ఇప్పుడు నేను 120 kgs ఈజీగా 44 sets 10 each లేపగలను అనమాట. అది ఆ ఎక్సర్సైజ్ చేయడం వల్ల నాకు మజిల్ ఫామ్ అయింది అనమాట. ఇది హ్యామ్ స్ట్రింగ్స్ కానీ, క్వాడ్స్ కానీ, టాప్స్ కానీ, బైసెప్స్ కానీ, ట్రైసెప్స్ కానీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల అనమాట. ఎక్సర్సైజ్కి డైట్కి సంబంధం లేదు, కానీ డైట్ బాగా చేసి ఎక్సర్సైజ్ చేస్తే మజిల్ ఫామ్ అవుతుంది. అది నాకు మీకు లాంగ్ రేంజ్ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా బాగుంటుంది. అగైన్ ఇప్పుడు చాలా మందిని మనం చూస్తున్నాం. మనం నిన్న మొన్న కూడా 25 ఏళ్ళు చనిపోయారు, లేకపోతే జిమ్లో చేస్తా పడిపోయారు, చచ్చిపోయాడు, సో ఎక్సర్సైజ్కి వెళ్ళద్దు, ఇలాంటివన్నీ చెప్తా ఉంటారు. అయితే నమ్మదు సార్. ఓకే, మీకు ఎప్పటి నుంచో మీరు తిన్న బిర్యానీలకి, మీరు తిన్న సీడ్ ఆయిల్స్కి ఆల్రెడీ హార్ట్లో ప్రాబ్లం ఉండుంటుంది. అన్లక్కీగా మీరు జిమ్లో ఉన్నప్పుడు అది వచ్చింది తప్ప మీకు దాని మూలాన్ని జిమ్ చేయడం మూలంగా అయితే మీకు ఎదుదపోవచ్చు అనమాట. మీకు లేదు, మీకు టెస్ట్ చేయించుకోవాలి, లేకపోతే నా హార్ట్ ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే కోఆర్డినేట్ కాల్షియం టెస్ట్ ఒకటి ఉంటుంది, కాల్షియం స్కోర్ అని ఉంటుంది.
అది చేయించుకోండి. అంటే డాక్టర్లు చెప్పేది ఏంటంటే ఒక 5 సంవత్సరాల ముందు మీకు హార్ట్ అటాక్ వస్తుందో లేదో కూడా చెప్పొచ్చు అనమాట దాని ద్వారా. అంటే ఏం చేస్తారంటే వాళ్ళు హార్ట్ యొక్క క్రాస్ సెక్షన్ని స్కాన్ చేస్తారు అనమాట. స్కాన్ చేసి మనకి 4 ఆర్టరీస్ ఉంటాయి. దాంట్లో ఏ ఆర్టరీలో ఎంత కాల్షియం డిపాజిట్స్ ఉన్నాయో చూస్తారు అనమాట. అంటే మనం తిన్న షుగర్స్ మూలాన, కొలెస్ట్రాల్ మూలాన హార్ట్ ఫుల్ అయిపోతుంది అని అంటారు. అది కూడా తప్పు అన్నమాట. సో మీరు కొలెస్ట్రాల్ తినచ్చా అంటే కొలెస్ట్రాల్ ఉన్న ఫుడ్స్ మెటీరియల్ అన్నీ తినచ్చు. మీరు కొడుగుడ్డు తినచ్చు, మీరు మటన్ తినచ్చు, ఏమవ్వదు. మీరు కనుక షుగర్స్ తింటే మీకు కాల్షియం డిపాజిట్స్ పెరిగిపోతాయి అన్నమాట. సో ఆ స్కోర్ ప్రకారం వాళ్ళు ఏం చేస్తారంటే మీకు 0 నుంచి 400 దాకా ఇస్తారు అనమాట. 400 ఉంటే నార్మల్, ఓకే. 0 అంటే అసలు పర్ఫెక్ట్ అనమాట. మీరు 50 ఏళ్ళ దాకా మీకు హార్ట్ అటాక్ రాదని అర్థం అనమాట. నా స్కోర్ వచ్చి 170, బిలో 400 కాబట్టి ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ. అయితే ఇండివిజువల్గా ఒక్కసారి చేస్తే సరిపోదు అనమాట ఈ టెస్ట్. జనరల్గా ఏం చేస్తారంటే ఒకసారి తీసుకొని మళ్ళీ ఒక 2-3 ఇయర్స్ తర్వాత ఇంకొకసారి చేయించుకోండి. ఈ స్కోర్ పెరుగుతుంది అనుకోండి. ఇప్పుడు 170 ఉంది, ఇప్పుడు నేను నెక్స్ట్ టైం చేయించుకున్నా 600 ఉంది అనుకోండి, నాకు తెలుసు నేనైతే తప్పు చేస్తున్నాను, షుగర్స్ ఎక్కువ తింటున్నాను అనుకోండి. అదే నా 170 నుంచి 0కి వచ్చింది అనుకోండి, ఐ నో దట్ ఓకే అది కూడా పోయింది. ఇందాక మనం ఆటోఫాగీ గురించి మాట్లాడుకున్నాం కదా. ఫాస్టింగ్ చేసినప్పుడు చాలా మందికి 400 నుంచి 0కి వచ్చిన చాలా ఇన్స్టెన్సెస్ ఉన్నాయి అన్నమాట. సో మీకు ఆ హార్ట్లో ఉన్న కాల్షియం డిపాజిట్స్ తగ్గాలంటే ఒకటే పద్ధతి, మందులు లేవు, ఓకే. అలాగే సర్జరీ ద్వారా తీయడం అనేది కుదరదు. ఏమి బైపాస్ సర్జరీ చేయాల్సిందే. లేకపోతే ఫాస్టింగ్ చేస్తే చాలా మందికి స్కోర్ తగ్గింది అని చాలా వీడియోస్ ఉన్నాయి అన్నమాట యూట్యూబ్లో. చాలా మంది పెట్టారు, నాకు ఈ సంవత్సరం లాస్ట్ 2 ఇయర్స్ క్రితం ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది అని. వాళ్ళు చేసిందల్లా స్ట్రిక్ట్ కార్నివోర్ డైట్ కానీ లేకపోతే కీటో డైట్ కానీ చేసి ఫాస్టింగ్ చేసిన వాళ్ళు చాలా మంది తగ్గింది. మీకు తెలుగులో లేదు ఈ బుక్, అంటే మరి కొంతమంది మన గ్రూప్లో వాళ్ళు చేశారు, అనువాదం చేశారు. మీరు ఇంగ్లీష్ చదవగలిగితే కనుక మీరు ఈ బుక్ చదవండి. ఒక్క బుక్ నేను చదువుతాను అంటే ఇది ఒక్కటే చదవండి అనమాట. పర్ఫెక్ట్ అనమాట. మనకున్న మోడర్న్ ప్రాబ్లమ్స్, మెటబాలిక్ డిసీజెస్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని దీంట్లో ఆయన డిస్కస్ చేశారు. ఈజ్ అన్ సైంటిస్ట్. ఆయన మెడికల్ డాక్టర్ కాదు, బట్ ఈజ్ ప్రొఫెసర్ ఇన్ వన్ ఆఫ్ ద యూనివర్సిటీ. అక్కడ బయాలజీ చేశారు. ఆయన చాలా వీడియోస్ పెడతారు. మా గ్రూప్లో కూడా నేను చాలాసార్లు పెట్టాను. ఆయనతో నేను మాట్లాడాను హిందీలో కానీ తెలుగు లాంగ్వేజ్లో కానీ. మీరు చేయగలుగుతారా అని అడిగితే ఇంగ్లీష్లో పబ్లిష్ చేయండి ఇప్పుడు ఇండియాలో అంటే ఆయన అన్నారు నేను పంపిస్తాను పబ్లిషర్కి, వాళ్ళు వెనుక నా మాట అని చెప్పి తప్పించుకున్నారు అనమాట. ఇంకా పబ్లిషర్ని మాట్లాడేందుకు వదిలేశాను అనమాట. బట్ మీరు ఇంగ్లీష్ చదవగలిగితే ఈ ఒక్క బుక్ చదవండి, చాలా బాగుంది. దాంట్లో పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ గురించి, రీప్రొడక్షన్ గురించి, అలాగే మీకు కొలెస్ట్రాల్ గురించి, అన్ని బ్లడ్ ప్రెషర్ గురించి. ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ ఎందుకు వస్తుంది అనేది కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ నాకు అర్థం కాలేదు. చాలా కాలం కూడా బ్లడ్ ప్రెషర్ ఎందుకు వస్తుంది అనేది కరెక్ట్గా ఎవరో చెప్పలేకపోయారు అన్నమాట. నేను ఒక 1 మినిట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనందరికీ 6 to 7 లీటర్స్ బ్లడ్ ఉంది అనుకున్నాం కదా. కార్బోహైడ్రేట్స్ తిన్నప్పుడు మనకి ఆల్డోస్టెరోన్ అనే ఒక కెమికల్ ఉంటుంది. సో ఆ కెమికల్ ఏం చేస్తుందంటే మనకి సాల్ట్ దాయమని చెప్తుంది అనమాట. సాల్ట్ ఎలా దాస్తుందంటే మనకి బ్లడ్లో దాస్తుంది. అది కూడా క్రిస్టల్ రూప్ అయినా కాదు, దానికి లిక్విడ్ రూప్ అయినా దాస్తుంది. అది దాచినప్పుడు వాటర్ కలుపుతూ దాస్తుంది అనమాట. సో మనకి 6 లీటర్స్ ఉండాల్సిన చోట 8 లీటర్స్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు సాల్ట్ రిటెన్షన్ పెరిగి 6 లీటర్ ఉండాల్సిన 8 లీటర్ ఉండేసరికి మన పైప్స్లో మన వెయిన్స్లో 6 లీటర్ నుంచి 8 లీటర్స్ పెరిగేసరికి ప్రెషర్ పెరుగుతుంది అనమాట. అది పేజ్ 15 ఆఫ్ దట్ బుక్లో ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. అది చదివినారు, నాకు క్లిక్ అయింది అనమాట. ఓకే, దిస్ ఇస్ ద రీజన్ అనమాట. మా మదర్కి అంత ముందు నేను సాల్ట్ తగ్గించకుండా బ్లడ్ ప్రెషర్ తగ్గించాం. డైట్ స్టార్ట్ చేయగానే మా బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లం పోయింది అనమాట. కానీ అది ఎందుకు పోయింది అనేది ఇక్కడ ఈ బుక్ చదువుతుందని నాకు తెలియదు. అంటే గుడ్ బుక్ అనమాట, మర్చిపోవద్దు. మీరు చదవగలిగితే సింపుల్ ఇంగ్లీష్, మెడికల్ టర్మ్స్ ఏది వాడరైనా చదవండి చాలా. ఇంకా మిగతా ఉన్నాయి కానీ ఇది కూడా చాలా మంచి బుక్, గట్ అండ్ ఫిజియాలజీ సిండ్రోమ్. ఈవిడ ఏంటంటే రష్యన్ అవుతారు, రష్యా బట్ కేంబ్రిడ్జ్లో ప్రాక్టీస్ చేస్తారు యూకేలో. వాళ్ళంతా మెంటల్ ఎఫెక్ట్స్ ఆఫ్ షుగర్ వాటిలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేడం. ADHD, తర్వాత ఆటిజం, ఇలాంటివన్నీ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, లాస్ట్ ఫ్యూ స్లైడ్స్ నేను 100 చెప్పేస్తాను.
మీకు ఏదైనా ప్రాబ్లం ఒకవేళ నేను ఎవరైనా ఇంటికి వెళ్ళాను అనుకోండి, ఒక్కోసారి సత్యనారాయణ మాత్రం ఎక్కడికి వెళ్తాం, అక్కడ వెళ్ళి మటన్ పెట్టరా అంటే తిడతారు అనమాట. సో ఉన్నదేదో తినేసి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ కమ్ బ్యాక్ టు యువర్ డైట్ అనమాట. ఎక్కువ రోజులు బ్రేక్ చేయొద్దు. మీరు 2-3 రోజులు బ్రేక్ చేశారంటే మళ్ళీ వెనక్కి వెళ్ళబుద్ధి అవుతుంది అనమాట. అందులో ఒక మీల్ డీవియేట్ అయినా కానీ, ఇప్పుడు మా నాన్నగారు వాళ్ళు అంతే అనమాట. బయటకు వెళ్ళారు అనుకోండి ఎప్పుడైనా ఆశ్రమంగా అక్కడ ఉన్నది తింటారు, మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ బ్యాక్ టు దేర్ ఫుడ్ అనమాట. మీరు అలా చేస్తే కానీ మీరు చేయలేరు. మీరు ఒక మంత్ చేసి నేను తగ్గాను తర్వాత మళ్ళీ ఒక 2 నెలలు చేయలేదు అనుకోండి వేస్ట్. సో మీరు దానికంటే కూడా కంటిన్యూస్గా ఒక 3 to 6 months మినిమం పెట్టుకోండి. మీరు పెట్టుకొని తగ్గిన తర్వాత దాన్ని మెయింటైన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే మళ్ళీ 2 కేజీలు పెరిగాను, ఓకే ఫైన్, దెన్ ఫాస్టింగ్ చేయండి, మళ్ళీ షిఫ్ట్గా చేయండి, మళ్ళీ గెట్ బ్యాక్ టు యువర్ సైజ్ అనమాట. మళ్ళీ లేకపోతే మీకు ఏమవుతుందంటే ఈరోజు ఒక రోజే కదా బిర్యానీ, ఈరోజు ఒక రోజు ఆయన చెప్పినట్టు అప్పుడు చెప్పినట్టు రోజు ఏదో ఒకటి ఉంటేనే ఉంటాయి మనకి. అందులో మన ఇండియాలో కల్చర్ ఏంటంటే అవి ఇంటికి వెళ్తే తినండి తాగండి అంటారు, 10 సార్లు చెప్తారు, తప్పదు. నేను అదే నా బాధ అదే. విజయవాడ వచ్చానంటే నేను రోజు ఎవరో ఒకరి ఇంటికి పిలుస్తారు, వాడికి వెళ్ళి తినలేము, తింటే బాధపడాలి. సో నేను ఇంక ఈ 10 రోజులు వదిలేసి ఇండియాకి యూకే వెళ్తారు, మళ్ళీ నేను మళ్ళీ ముట్టుకోను అనమాట. ఒక 2-3 నెలల దాకా అట్లీస్ట్ బ్రేక్ చేయాలి. నెక్స్ట్ ఆల్రెడీ కవర్ చేశాను. నా ఈమెయిల్ ఐడి ఇది. నేను ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. నేను ఇక్కడ పెట్టలేదు, బట్ నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను, గ్రూప్లో కూడా పెడతాను. నేను 15th దాకా ఉంటాను ఇక్కడ యూకేలో, అదే ఇండియాలో. దాని తర్వాత మీకు ఏమైనా కావాలంటే నాకు మెసేజ్ పెడితే మనం 1-to-1 మాట్లాడుకోవాలన్న అవసరం దగ్గర మనం మాట్లాడుకోవచ్చు. ఇంకా నాకు ప్రెజెంటేషన్ అయిపోయింది సార్. ఒక 2 minutes నేను కెఫీర్ గురించి చెప్తాను అనమాట. దాని తర్వాత అది హ్యాండ్ ఓవర్. సో నేను యాక్చువల్గా కెఫీర్ తీసుకొచ్చాను. గ్రెయిన్స్ కూడా నేను తెప్పిస్తాను, ముందు మర్చిపోయి వచ్చాను. ఇక్కడ కెఫీర్ అదేంటంటే ఒక 2000 years క్రితము టర్కీలో స్టార్ట్ చేశారు అనమాట. కెఫీర్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫీల్ గుడ్ అనమాట, బాగుంది అని టర్కిష్ లాంగ్వేజ్లో. అది మజ్జిగలాగా ఉంటుంది, అది రోజు ఇంట్లో చేసుకోవచ్చు. దాంట్లో మీకు 60 ప్రోబయోటిక్స్ ఉంటాయి అన్నమాట. మీకు మామూలుగా మజ్జిగ పెరుగులో 2 కానీ 3 కానీ ప్రోబయోటిక్స్ ఉంటాయి. దీంట్లో 60 అంటే ఆల్మోస్ట్ 30 times పవర్ఫుల్ అన్నమాట. అయితే చాలామంది వెజిటేరియన్స్కి B12 తక్కువ ఉంటుంది. అలాగే నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా ఎక్కువ తినరు కాబట్టి మనం తినే ముక్కలు 2-3 ముక్కలే తింటారు. అన్లెస్ స్పెసిఫిక్గా కీటో డైట్ చేస్తే తప్ప ఎవరు ఎక్కువ తింటారు అన్నమాట. అలాంటి వాళ్ళందరికీ B12 తగ్గింది అంటే ఈ కెఫీర్ ఒకటే సోర్స్ అనమాట. వెజిటేరియన్స్, మా నాన్నగారు స్ట్రిక్ట్ వెజిటేరియన్. నేను కోడి తినమని చెప్పేశాను, మెడికల్గా రీజన్ వచ్చేదాకా నేను తిన్నాను. సో ఆయన B12 పెంచాలి అంటే కెఫీర్ ఒకటే అనమాట. ఆయన యూకే వచ్చిన రోజున వచ్చే ముందు 2 రోజుల ముందు టెస్ట్ చేస్తే ఆయనకి 190 అలా ఉంటుంది అనమాట B12. వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇండియాలో టెస్ట్ చేస్తే 900 చిల్లర అనమాట. అంటే B12 రెక్టిఫై అయిపోయింది అనమాట. ఆయన అక్కడ వెళ్ళిన తర్వాత కొడు కూడా ఏం తినలేదు. ఓన్లీ థింగ్ ఇస్ కెఫీర్ మార్చాం అనమాట అంతే. సో మీరు వెజిటేరియన్ అయ్యి మీ B12 తక్కువ ఉంది అనుకుంటే రోజు ఒకసారి 2 సార్లు కూడా తాగొచ్చు. మజ్జిగలాగానే ఉంటుంది, నో సైడ్ ఎఫెక్ట్స్. ఇట్ హ్యాస్ 9% దాంట్లో ప్రోటీన్ కూడా ఉంది. దాంట్లో కొంత ఫ్యాట్ ఉంటుంది, మీ పాలను బట్టి దాంట్లో కూడా ఫ్యాట్ ఉంటుంది. ఫుల్ ఫ్యాట్ మీకు వాడచ్చు అనమాట. మీకు ఇప్పుడు ఈ రోజు కన్నా మీకు కుదరలేదు, తీసుకెళ్తాం, లేట్ అయిపోతాం ఇప్పుడు వెళ్ళిపోతే కనుక మీరు అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు ఇంత ప్యాకెట్లో కొన్ని రౌండ్ బాల్స్ లాగా ఉంటాయి, బీట్స్ కెఫీర్ గ్రెయిన్స్ అంటారు, అవి ఇస్తారు. దాంట్లో పాలు వేడి చేయకుండా గాజు గ్లాస్ కానీ లేకపోతే స్టెయిన్లెస్ స్టీల్ కానీ ఇత్తడి అని వాడద్దు, ప్లాస్టిక్ వాడద్దు. దాంట్లో పాలు పోసేయాలి. పాలు పోసిన తర్వాత 24 గంటల తర్వాత అది మజ్జిగలాగా వాసన వస్తుంది. ఒక పెద్ద జల్లెడ, అదే కాఫీ వాటర్ పోసేది లాంటి స్ట్రైనర్ తీసుకుని దాంట్లో పోసేసేయండి. పోస్తే మీకు కింద కెఫీర్ అంటే కింద బౌల్లోకి వెళ్ళిపోతుంది, పైన గింజలు మిగిలిపోతాయి. ఆ గింజలు తీసి మళ్ళీ నెక్స్ట్ రోజుకి మళ్ళీ పాలు పోసుకుంటే మీకు ఆ రోజు ఆ గింజలు పెరుగుతాయి అన్నమాట. రోజు 10% అది లైవ్ బ్యాక్టీరియా మనం పెరుగు తోడేసినట్టే అనమాట. ఆ రోజు 10% పెరగడం వలన ఏమవుతుందంటే మీకు ఎక్కువ అవుతాయి. అవి ఎవరికైనా ఇవ్వచ్చు, లేకపోతే మీకు తీసుకునే వాళ్ళు ఎవరు లేకపోతే తినేయచ్చు కూడా అనమాట. అది మీకేమి ఎఫెక్ట్ చేయడం మంచిది అనమాట. దీనికి సంబంధించింది బయాలజీలో వాళ్ళు బ్రెజిలియన్ యూనివర్సిటీలో దానికి ప్రాపర్ రిపోర్ట్ చేశారు. అది మనం డిస్కస్ చేయొద్దు. చాలా మంచి ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఈకోలై చంపేస్తుంది, H. pylori చంపేస్తుంది, చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి అన్నమాట.
మీకు ఏమీ ప్రాబ్లం లేకపోయినా కానీ రోజు 3 సార్లు తాగొచ్చు. ఓకే, నేను కూడా నాకు అవసరం లేదు, నా బీట్రూల్ బాగానే ఉంది, ఎందుకంటే నేను నాన్ వెజ్ తింటాను కాబట్టి నా బీట్రూల్ బాగానే ఉంది. అయినా కానీ నేను సమ్మర్స్లో తాగుతాను, వింటర్స్లో చల్లగా ఉంటుంది కాబట్టి తాగను, కానీ వింటర్ సమ్మర్స్లో యూకేలో రోజు తాగుతాను అన్నమాట. సో మీరు 2 సార్లు తాగినా 3 సార్లు తాగినా ప్రాబ్లం లేదు, కాకపోతే 2 సార్లు తాగితే మంచిది. 3వ సారి తాగితే మళ్ళీ మీకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ బ్రేక్ అవుతుంది కాబట్టి 2 సార్లు తాగచ్చు. మెయిన్ వెజిటేరియన్ అయితే 2 సార్లు తాగండి, నో ప్రాబ్లం. బాగా పుల్ల మంది నేను తాగలేదు అనుకుంటే, ఇప్పుడు పిల్లలు ఉన్నారు అనుకోండి వెజిటేరియన్, మీ ఫ్యామిలీలో మీ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఫీడ్బ్యాక్ చేయవసరం లేదు, బట్ వాళ్ళ ఫీడ్బ్యాక్ తక్కువ ఉంది, వాళ్ళకి పుల్లలు తాగమన్నారు అనుకోండి, దాంట్లో కొంచెం పెరుగు కలిపండి, లేకపోతే కొంచెం ఏదైనా ఇంకేదైనా తీపి పదార్థం ఈ పదార్థం మంచిది కాదు, బట్ కొంచెం ఫ్లేవర్ ఏమైనా కలిపేసి. మెయిన్గా నేను నాకోసం అంత గ్రూప్ ఇంట్రెస్ట్ లేకపోతే నేను కొంచెం గ్రీక్ యోగర్ట్ కానీ యోగర్ట్ కలుపుకొని తాగేస్తాను అనమాట. అది నేను ఒక 2 లీటర్లు తీసుకొచ్చాను, అక్కడ ఉంది, ఎవరైనా తాగలని. నేను చెప్పాల్సిన టాపిక్స్ అయిపోయినాయి, ఇంకా క్వశ్చన్స్ ఉంటే మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు బెంగళూరు నుంచి అలాంటి కొంచెం తింటాను, ఉల్లిపాయలు అలాంటివి తింటాను తప్ప జనరల్గా ఫైబర్ ఏమి తిందన్నమాట. అయితే ఇప్పుడు మా పేరెంట్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఫైబర్ ఇష్టం అనమాట. సో వాళ్ళకి కాన్స్టిపేషన్ లేకుండా వాళ్ళు ఎక్కువ తింటారు, సో దాంట్లో నష్టమేం లేదు. కానీ దానికోసం అని చెప్పి స్పెసిఫిక్గా మీరు టార్గెట్స్ అయితే పెట్టుకోవద్దు అన్నమాట. ప్రాబ్లం ఉంటే తినండి, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే వెజిటేబుల్స్ అయితే తెచ్చండి, కానీ మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే కాన్స్టిపేషన్ గురించి కానీ ఇలాంటి ఫైబర్ గురించి డాక్టర్ మేసన్ అనే ఒక వీడియో ఉంది, కాన్స్టిపేషన్ అని పడితే యూట్యూబ్లో వస్తుంది. పాల్ మేసన్, డాక్టర్ పాల్ మేసన్ అని చెప్పి కాన్స్టిపేషన్ పడితే ఒక వీడియో వస్తుంది, 15 minutes 16 minutes వీడియో. అది చూస్తే దాంట్లో స్టడీస్ ఎంత కావాలి, ఎంత ఇచ్చారు, ఎంత ఇస్తే ఎంత ప్రాబ్లం వచ్చింది, అవన్నీ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. గట్ బ్యాక్టీరియా మీద ఎఫెక్ట్ ఏంటి అన్నీ కూడా అనమాట. నా లెక్క ప్రకారం అయితే ప్రోటీన్ ఈజ్ ఇంపార్టెంట్, ఫ్యాట్స్ ఆర్ ఇంపార్టెంట్. మీకు ఫైబర్ మీకు కావాలంటే తీసుకోండి, నష్టమేం లేదు తీసుకోవడం వలన, కానీ అవసరం లేదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. డాన్ ఫినామినా తగ్గడం లేదు, డైట్ చేస్తున్నాను. సార్ మీకు వినిపించిందా సార్? డాన్ ఫినామినా తగ్గడం లేదు, డైట్ చేస్తున్నాను. చెప్పండి లత గారు, చెప్పండి. అటే బండి చెప్పండి. లత పేరు చెప్పండి. సార్ నేను లతాను సార్. అదే సార్, నాది డాన్ ఫినామినా తగ్గట్లేదు సార్. పొద్దున ఎప్పుడు చూసినా 130 మీదే ఉంటుంది, ఈవినింగ్ ఎప్పుడు చెక్ చేసినా నార్మల్గానే ఉంటుంది. డాన్ ఫినామినా అండి, పొద్దున పూట షుగర్ లెవెల్స్ 130 నుంచి 140 మధ్యలో ఉంటున్నాయి. పర్వాలేదంటే మనకి ఉన్న ఎన్నో యాడ్స్ ఉన్న ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెట్టుకున్నాడు. అది ఒకవేళ 130, 140 ఉన్నా కానీ మిగతా ఫుడ్స్ రిడ్యూస్ చేసుకున్నప్పుడు దాని మీద అంత ఎక్కువ పట్టించుకోకర్లేదు. మరి అంటే ఇన్సులిన్ అనే టెస్ట్ చేసుకుని ఆ హోమోగ్రాఫీ తెలుసుకుని దాన్ని బట్టి మనం మిగతా అన్ని ప్లాన్ చేసుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా ఈ బ్లడ్ షుగర్స్ ఎక్కువ ఉంటాయి అంటే మనకు ఉన్నటువంటి బీటా ఫ్యాక్టర్స్, నిద్ర ఎలా ఉంది, తర్వాత మనకేమైనా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, ఆవాడ ఎంత మనం మిగతా నిద్ర లేని ఎంత అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా కానీ కనీసం 7-8 గంటల నిద్ర లేకుండా, ముఖ్యంగా రాత్రి 10 గంటల నుంచి తెల్లారిపేట 4 గంటల దాకా కొంతవరకు నిద్ర లేని పక్షంలో మీకు ఈ షుగర్ అనేది పెరిగే అవకాశం ఉంది. అలాగే మిగతా ఉన్నటువంటి స్ట్రెస్ రిలేటెడ్ ఏ ఇష్యూస్ ఉన్నా కానీ ఈ షుగర్ పెరిగే అవకాశం ఉంటుంది. అవన్నీ లేనప్పుడు మనం తీసుకున్న డైట్ మీద ఆధారపడుతుంది. సో అంటే డైట్లో కూడా మనం
20 గ్రాముల కన్నా తక్కువ తీసుకుని ఒకవేళ 20 గ్రాములతో కూడా మన నాన్ ఫినామినల్ అవి ఎక్కువ షుగర్ పెరుగుతుంది అంటే 20 గ్రాముల కన్నా కూడా తగ్గించి తీసుకోవాల్సిన అవసరం. అది ఎంత అన్నది ట్రయల్ అండ్ ఎర్రర్ వల్ల మనకు తెలుస్తుంది. 10 గ్రామ్స్ 15 గ్రామ్స్ చేసి ఒకవేళ ఇదే ప్రాబ్లం పెర్సిస్ట్ అయితే కార్బోహైడ్రేట్ బెటర్ ఉంటుంది. దాంట్లో కూడా జీరో కార్బోహైడ్రేట్స్ రావు కానీ వచ్చే అవకాశం కొంతవరకు ఉంది. దాంట్లో అతి తక్కువ కార్బోహైడ్రేట్స్ అన్నవి. సో ఆ విధంగా కూడా ప్రయత్నం చేయొచ్చు. తర్వాత ఈ మొత్తం అంతటి 140 ఎక్కువ వరీ కాకుండా దాంతోపాటు మనకున్న కీటోన్ బాడీస్ ఉన్నాయని కూడా ఎస్టిమేట్ చేసుకుని మనకున్న కీటోన్ బాడీస్ గ్లూకోజ్ ఇండెక్స్ గ్లూకోజ్ వర్సెస్ కీటోన్ బాడీస్ ఇండెక్స్. ఈ జీకే ఇండెక్స్ అన్నది 2 ఆ ప్రాంతాల్లో ఉంటే కొద్దిగా మన షుగర్ ఎక్కువ ఉన్నా కానీ అంత ఎక్కువ మనం బాధపడలేదు. సో అట్లాగే ఈ మిల్క్ ఓన్ పరిస్థితి అంతా తెలుసుకుని మనకున్న గోల్స్ అచీవ్ చేస్తున్నామా లేదా, మనం అనుకున్నటువంటి ఉన్న డోసులు వీటిని అన్నీ కూడా సాధించగలుగుతున్నామా లేదా బట్టి దృష్టిలో పెట్టుకుని ఈ బ్లడ్ షుగర్ మనం ఇంటర్ప్రిట్ చేయాలి. కానీ ఒక బ్లడ్ షుగర్ ఒకటే ఎక్కువ ఉంది అదే అవుతుంది. థ్యాంక్ యూ. నేను చెప్పినంత కరెక్ట్ పర్ఫెక్ట్ సార్. ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను. మీరు పొద్దున్నే ఎక్సర్సైజ్ అని చేస్తారు మేడం? యోగా చేస్తాను. టెస్ట్ చేసుకున్నాక వెళ్తాను, జిమ్కి వెళ్తాను. కాదు, టెస్ట్ చేసే ముందు జనరల్గా ఏంటంటే నేను చూసింది మీరు ఎక్సర్సైజ్ చేస్తే కానీ మీకు బ్లడ్ షుగర్ పెరుగుతుంది. సో ఏంటంటే మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, బాడీకి ఎనర్జీ ప్రొవైడ్ చేయాలి, మీరేం తినలేదు. సో గ్లూకోనియోజెనిసిస్ ద్వారా ఒకసారి బ్లడ్ షుగర్ ఆల్మోస్ట్ 170, 180 వెళ్ళిన కేసెస్ కూడా ఉన్నాయి. నేను చాలాసార్లు టెస్ట్ చేసుకున్నాను. సైక్లింగ్కి వెళ్ళేవాడిని, ఇంటికి రాగానే టెస్ట్ చేసుకుంటే నాకు ఈవెన్ 200, 210 ఉన్న రోజులు ఉన్నాయి. నేను స్నానం చేసి వచ్చి మళ్ళీ టెస్ట్ చేసుకునేవాడిని. అంటే మోర్ ఆఫ్ ఎ ఇంట్రెస్ట్ అనమాట. నాకు ఐఎమ్ నాట్ వరీడ్ దాని గురించి. ఇంత ఎక్కువ ఎందుకు వచ్చింది, నేను మెట్ఫార్మిన్ వేసుకోవడం కాదు, నా షుగర్ టెస్ట్ చేసుకోవడం కోసం అని చెప్పి స్నానం చేసి ఒక అరగంటలో మళ్ళీ చూసుకుంటే మళ్ళీ నార్మల్సీకి వచ్చేసేది 110, 190, 95 అలా వచ్చేసేది. సో ఒక్కోసారి ఎక్సర్సైజ్ చేసినా కానీ ఎక్కువ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ జనరల్గా మనకి చాలా మటుకు హార్మోన్స్ అన్ని పంప్ అవుతాయి అనమాట. డోపమైన్ అని ఆటల వల్ల కూడా కొంచెం ఒకసారి ఇట్ ఈస్ లైక్ బాడీ మీకు ఇదిగో ఎక్స్ట్రా ఎనర్జీ తీసుకుని రోజు మొత్తం మొదలు పెట్టుకోవాలన్నట్టుగా అనమాట. ఇట్ ఈస్ గివింగ్ యూ మోర్ ఎనర్జీ టు స్టార్ట్ యువర్ డే అన్నమాట. ఇది క్లియర్ అయినా? ఓకే. ఈయన మీ పేరెంట్స్ సార్? అరుణ్ గారు 2 క్వశ్చన్లు అడిగారండి. ఫస్ట్ వచ్చి ఫుడ్ డైట్ టు బి ఫాలోడ్ ఫర్ ప్రివెంటింగ్ రీఅకరెన్స్ ఆఫ్ క్యాన్సర్ సెల్స్. ఫస్ట్ క్వశ్చన్, క్యాన్సర్ సెల్స్ రాకుండా ఏ ఫుడ్ తీసుకోవాలి? ఓకే. 2, ఫాస్టింగ్ ప్రొసీజర్ టు బి ఫాలోడ్ బై పర్సన్స్ విత్ ప్రీ ఎగ్జిస్టింగ్ హెల్త్ ప్రాబ్లమ్స్ లైక్ హైపర్ టెన్షన్, షుగర్, థైరాయిడ్, రూమటాయిడ్ ఆర్థరైటిస్ ఎక్సెట్రా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి క్యాన్సర్ సెల్స్ రాకుండా ఏ ఫుడ్ ఫాలో అవ్వాలి? ఓకే. సెకండ్ వచ్చి హైపర్ టెన్షన్, షుగర్, థైరాయిడ్, రూమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు, ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ ఉన్నవాళ్ళు ఫాస్టింగ్ ఎలా చేయాలి? క్యాన్సర్ అనేది మల్టీ ఫ్యాక్టోరియల్, ఒక డైట్ ఒకటే పెంచి రాదు. క్యాన్సర్ అన్నది డైట్కి ఉన్న సంబంధం ఏంటంటే డైట్ వల్ల క్యాన్సర్ వస్తుంది అని చెప్పడం కష్టం. కానీ క్యాన్సర్ వచ్చిన తర్వాత డైట్ హెల్ప్ చేస్తుంది. అటువంటి ప్రదేశాల్లో అటువంటిప్పుడు ఈ కార్బోహైడ్రేట్స్ అన్నవి ఎక్కువ తోడ్పడుతుంది. మనం కార్బోహైడ్రేట్స్ మానేసి ఈ ప్రోటీన్స్ అమైనో యాసిడ్స్ మానేస్తే చాలా కష్టం అవుతుంది. అందుకోసమని క్యాన్సర్ రాకుండా అన్నదానికి ఈ ఉన్న ఎల్సీహెచ్ డైట్ చేస్తే మిగతా ఫ్యాక్టర్స్ కంట్రోల్ చేసి ఆ విధంగా ఉపయోగపడుతుంది. కానీ క్యాన్సర్ ఒక్కదానికే కాదు. అలాగే రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ ఉంటారు, ROS అని, అలాగే మిగతా ఉన్నటువంటి టాక్సిక్ ఎన్విరాన్మెంట్, వీటన్నింటినీ కూడా న్యూట్రలైజ్ చేసేది ఓవరాల్గా డైట్.
స్పెసిఫిక్గా క్యాన్సర్నే రాకుండా చేసేటువంటి ప్రక్రియలు ఇదైతే కదా. కానీ ఎప్పుడైతే మిగతా టాక్సిక్ ఎన్విరాన్మెంట్ కంట్రోల్ చేస్తూ, ఒబేసిటీ అనేది కంట్రోల్ చేసుకుంటూ, అట్లాగే ఆక్సిజన్ యొక్క టాక్సిటీ తగ్గించుకుంటూ, మామూలు మెటబాలిజం మీరు మైటోకాండ్రియాలో చదువుకున్నంత కాలము మీకు క్యాన్సర్ లాంటివి వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. కానీ ఈ డేట్లో ఉన్న ఎక్కువ ఉపయోగం, ఎక్కువ మంది శాస్త్రాలు చెప్తుంది ఏంటంటే, ఒకసారి క్యాన్సర్ కీమోథెరపీను దాంతోపాటు ఈ డైట్ చేసి దీని కనుక పూర్తి క్యాన్సర్ నుంచి నివారణ పొందిన తర్వాత క్యాన్సర్ వస్తుందా ఈ డైట్ ఉపయోగపడుతుంది. క్యాన్సర్ ప్రివెంట్ ఇది రాదు అనుకునేటువంటి ఆ పూర్వం ఉండదు. ఇంకొకటి ఏంటంటే మీకు చెప్పినటువంటి థైరాయిడ్, హైపర్ టెన్షన్ ఇటువంటి వాటిలో ఈ ఫాస్టింగ్ అనేది ఎవరైనా రోజు కరెంట్ ఆ బ్రేక్ఫాస్ట్ అనే దాన్ని కాకుండా షుగర్ని పెంచుకుంటూ వెళ్తే హైపర్ టెన్షన్ వాళ్ళు కానీ థైరాయిడ్ వాళ్ళు కానీ పూర్తిగా మందులు మారకుండా మందులతో తర్వాత తగ్గించుకుంటూ వాటిని ఈ ఫాస్టింగ్ కూడా చేయొచ్చు. అన్నిటికంటే ముఖ్యమైన ఫాస్టింగ్ ఎలా చేస్తున్నాం అనే దానికన్నా కూడా ఎన్ని గంటలు చేస్తున్నాం అనే దాని కాకుండా ఫాస్టింగ్ని ఎలా ఎండ్ చేస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. ఫాస్టింగ్ అయిపోతే అది ఏం తింటున్నాం దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని వాటిని కనుక పూర్తి నియమాలు పాటించినట్టయితే మీ అందరికీ ఈ ఫాస్టింగ్ వల్ల కలిగే ఉపయోగాలు కలుగుతాయి. ఎవరికైనా కానీ 16 గంటలు దాటిన తర్వాత చేసే ఫాస్టింగ్ వల్ల ఆటో పెళ్ళేందుకు, అలాగే 72 అవర్స్ దాటిన తర్వాత ఎంతవరకు ఉపయోగం అనేది ఇంకా పూర్తిగా నిర్ధారణ కాదు. ఎంత రోజులు చేయడం మంచిదే చెప్తుంది. 5 రోజులు ఫాస్టింగ్, 3 వారాలు ఇవన్నీ. కానీ వీటన్నింటినీ కూడా చేసే ముందు ఎవరైనా కానీ వాటిలో మెడికల్ టెస్ట్ చేసుకుని డాక్టర్ సూపర్విజన్ కాకుండా 48 అవర్స్ దాటిన తర్వాత చేయడం మంచిది కాదు. ముఖ్యంగా వాడుకున్న ప్రీ-ఎగ్జిస్టింగ్ కండిషన్ చేయండి. దానివల్ల ఏమైనా నష్టాలు వస్తాయో లేదా అన్నది తెలుసుకోకుండా ఎక్కువ గంటలు చేస్తే కూడా ఎవరైనా కానీ 24 గంటల నుంచి 36 గంటలు చేస్తారు. కూడా 9 గంటలు, 16 గంటలు, 18 గంటలు, 24 గంటలు అలా పుచ్చుకుంటూ వెళ్తే ఒక వారంలో మీరు చేయగలిగే మీ అంతా మీకే పెరుగుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ క్యాన్సర్ గురించి సత్యనారాయణ సార్ కరెక్ట్గా చెప్పారు. క్యాన్సర్ అనేది ఇట్స్ నాట్ యూనిక్ ఫ్యాక్టోరియల్. ఒక ప్రాబ్లం వల్ల ఒక సింగిల్ డైట్ వల్ల అట్లా క్యాన్సర్ ప్రివెంట్ చేయడం కానీ అట్లా చేయలేదు. ఎందుకంటే క్యాన్సర్ ఇస్ మల్టీ ఫ్యాక్టోరియల్ అండ్ ఇట్ ఎవాల్వ్స్ అవర్ టైం. అంటే మీకు ఈరోజు క్యాన్సర్ రావాలి అంటే దానికి ఫ్యూచర్ 10 years ముందు పడుతుంది. సో ఎవ్రీ డే మన బాడీలో మిలియన్స్ ఆఫ్ క్యాన్సర్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఎందుకంటే క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది? డిఎన్ఏ డ్యామేజ్ అయితే వస్తుంది. డిఎన్ఏ డ్యామేజ్ ఎలా అవుతుంది? సో మనం ఎప్పుడైతే బుక్లో జిరాక్స్ తీస్తూ ఉంటామో బుక్ ఏమవుతుంది? ఓవరాల్గా జిరాక్స్ మళ్ళీ జిరాక్స్ తీస్తూ ఉన్నాం ఏమవుతుంది? అక్కడ అక్షరాలు కనిపించకుండా మొదలు మిస్ అవుతుంది. సో మన డిఎన్ఏ కూడా సేమ్ అలాగే బిలియన్స్ ఆఫ్ సెల్స్ ఎలా అయితే మల్టిప్లై అవుతున్నాయో అలా మల్టిప్లై అవుతున్నప్పుడు ఆ డిఎన్ఏలో కొన్ని ఎర్రర్స్ వస్తుంది. జిరాక్స్ తీసుకునే సో ఒక సెల్ నుంచి స్టార్ట్ అవుతుంది మన బాడీ. అది బిలియన్స్ ఆఫ్ సెల్స్గా వచ్చి రోజు కొన్ని చనిపోతూ ఉంటాయి, కొన్ని కొత్త వస్తూ ఉంటాయి. సో కొత్త వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కొన్ని డిఫెక్టివ్ సెల్స్ వస్తూ ఉంటాయి. సో డిఫెక్టివ్ సెల్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఇమ్యూనిటీ ఉన్నప్పుడు ఆ ఇమ్యూనిటీ అనేది డిఫెక్టివ్ సెల్స్ని చంపేస్తుంది. దానికి ఒక 10 types ఆఫ్ మెకానిజమ్స్ ఉంటాయి బాడీలో క్యాన్సర్ ప్రివెన్షన్కి. సో మన బాడీ ఎప్పుడైతే ఈ డిఫెక్టివ్ సెల్స్ని కిల్ చేసి వాటిని డార్మెంట్గా ఉంచగలదో అప్పటివరకు మన క్యాన్సర్ రాదు. సో ఇదంతా ఏంటంటే క్యాన్సర్ ఒక జబ్బు, షుగర్ ఒక జబ్బు, ఇదంతా జబ్బు కాదు. అన్ని డిఫరెంట్ థింగ్స్ కాదు. అన్నిటికీ ద రూట్ కాజ్ ఈజ్ సేమ్. సార్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే అన్నిటికీ ద రూట్ కాజ్ ఈజ్ బ్యాడ్ ఈటింగ్ హ్యాబిట్స్. సో అల్టిమేట్గా ఏంటంటే మీరు హెల్తీగా ఉన్నారా లేదా అనేది క్వశ్చన్. హెల్త్ అనేది క్వశ్చన్ అనమాట. సో హెల్తీగా ఉంటే ఏ ప్రాబ్లమ్స్ రావు. హెల్తీగా లేననుకోండి ఉన్నంతలో ఒకటి ప్రాబ్లమ్ వస్తుంది. సో
సో నేనైతే చెప్పేది ఒకటే, క్యాన్సర్ ప్రివెన్షన్కి సింగిల్ డైట్ అట్లా ఏమవుతుంది. సో మనకి వాట్ ఎవర్ మన హెల్దీ డైట్ మెయింటైన్ చేసి గుడ్ ఎక్సర్సైజ్, గుడ్ స్లీప్, నో స్ట్రెస్. సో ఈ 4 కనుక మనం పాటిస్తే క్యాన్సర్ కాదు మోస్ట్ ఆఫ్ ద డిసీజ్ మనం ప్రివెంట్ చేయొచ్చు. క్యాన్సర్ వచ్చిన తర్వాత అంటారా, సో మీరు అన్నీ ఒక 30% ఆఫ్ ద క్యాన్సర్స్ మనం ప్రివెంట్ చేయలేము. ఎందుకంటే ఇట్ ఈస్ బై నేచర్. ఒక ఇప్పుడు వస్తున్న 100 క్యాన్సర్స్లో 70 క్యాన్సర్స్ ప్రివెంటబుల్, 30 క్యాన్సర్స్ దే విల్ హ్యాపెన్. సో జెనెటిక్గా వచ్చేవి ఒక 30% ఉంటాయి. సో 30% మనం ప్రివెంట్ చేయలేము. స్మోకింగ్, ఆల్కహాల్, డైట్, ఒబెసిటీ ఇవి కంట్రోల్ చేస్తే యువర్ క్యాన్సర్ రిస్క్ విల్ డిక్రీజ్ బై 70%. ఇంకోటి ఏంటంటే 60 ఇయర్స్లో మనం స్మోకింగ్, ఆల్కహాల్ మానేసి డైట్ చేయడం వల్ల ఏంటంటే మీరు క్యాన్సర్ ప్రివెంట్ చేయలేరు. ఎందుకంటే క్యాన్సర్ అనేది ఎప్పుడు వస్తుంది, 20 ఇయర్స్ మీకు బాడీని అబ్యూస్ చేసి మీ DNA డ్యామేజ్ చేసి సార్ చెప్పినట్టు బాడీలో ఇన్ఫ్లమేటరీ స్ట్రెస్ పెంచి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెంచి, కార్బోహైడ్రేట్స్ తిని, ప్రాసెస్ ఫుడ్ తిని బాడీని స్ట్రెస్ లోన్ చేస్తే స్ట్రెస్ నిద్రపోకుండా ఉంటే ఏమవుతుంది, బాడీలో రియాక్టివ్ ఆక్సిజన్ స్పీస్ ROS అవన్నీ ఫామ్ అయినప్పుడు మీ DNA డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో DNA డ్యామేజ్ అయ్యి వచ్చిన దాన్ని మీరు సడన్గా ఒక రోజు డైట్ తిని రివర్స్ చేయలేదు. సో ఇట్ షుడ్ బి ఏ కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్లస్ డైట్, లైఫ్ స్టైల్ చేంజెస్. సో అల్టిమేట్గా ఏంటంటే క్యాన్సర్ అనేది మిగతా వాటితో పోల్చుకుంటే కొంచెం డిఫరెంట్ డిసీజ్ అనమాట. సో దాన్ని ఇమ్యూనిటీగా మీరు కంట్రోల్ చేయొచ్చు. సో మెడికల్ సూపర్విజన్లో డైట్ ప్లస్ సమ్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటే దాన్ని కంట్రోల్ చేయగలుగుతారు. ప్రివెన్షన్ ఈజ్ ఈజీ, బట్ యూ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ఏ వెరీ ఎర్లీ ఏజ్. సో ఇప్పుడు 60 ఇయర్స్కి మీరు డైట్ చేస్తే మీ క్యాన్సర్ రిస్క్ ఎంత? డైట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే ఎంగేజ్ 10 ఇయర్స్ 15 ఇయర్స్కి స్టార్ట్ చేయాలి. సో చాలా సింపుల్ థింగ్స్ నేను కంక్లూడ్ చేస్తాను వెళ్ళాలనుకుంటున్నాను. ఏంటంటే ఫస్ట్ థింగ్, ఫుడ్కి ఎంటర్టైన్మెంట్కి డిఫరెన్షియేట్ చేయండి. ఫుడ్ ఈజ్ నాట్ ఎంటర్టైన్మెంట్. సో ఫుడ్ ఈజ్ మీరు బతకడానికి తింటానికి బతకట్లేదు. సో ఫుడ్ ఈజ్ డిఫరెంట్, ఎంటర్టైన్మెంట్ ఈజ్ డిఫరెంట్. సినిమా హాల్కి వెళ్తారు అనుకోండి, సినిమా చూడండి, పాప్కార్న్ సినిమా మిస్టేక్. అంటే నేను చెప్తుంది ఏంటంటే, నేను చెప్పే చాలా సింపుల్ పాయింట్స్ అనిపించచ్చు కానీ బట్ దట్ ఈస్ వేర్ పీపుల్ గెట్ కన్ఫ్యూజ్డ్. దట్ ఈస్ వేర్ పీపుల్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఫుడ్ ఈజ్ డిఫరెంట్, ఎంటర్టైన్మెంట్ ఈజ్ డిఫరెంట్. రెండింటిని మిక్స్ అయ్యారు. మీరు ఎంటర్టైన్మెంట్తో పాటు ఖర్చు చేయాలనుకుంటే ఎక్సర్సైజ్ ఖర్చు చేయండి. మీ పాటలు అనుకుంటారు, రోటీలు సినిమాలు చూడాలనుకుంటారు, రెగ్యులర్ చేయండి, లేకపోతే కాస్టాలు పెడితే తప్పండి. సో ఫుడ్ని ఎంటర్టైన్మెంట్ని ఎప్పుడు మిక్స్ చేయండి. సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు, యూ సెలబ్రేట్. జనాలతో మాట్లాడుకొని జోకులు చేసుకొని సెలబ్రేట్ చేసుకోండి. ఫుడ్ తింటే సెలబ్రేట్ చేసుకోమని ఈజ్ రాంగ్, బ్యాడ్. సో ఇంకోటి, డోంట్ డ్రింక్ యువర్ క్యాలరీస్. వీలైనంత వరకు వాటర్, బటర్ మిల్క్, తర్వాత కెఫీర్ ఇట్లాంటి తప్పితే ఇంకేం తాగమారు. ఎనీ క్యాలరీస్ని డ్రింక్ లిక్విడ్ రూపంలో తీసుకుంటే ఏంటంటే యూ ఆర్ నాట్ యూస్ టు ఇట్ ఇప్పుడు కూడా. సో ఏంటంటే యూ కెనాట్ క్వాంటిఫై. పట్టులోకి వెళ్తే కానీ తెలియదు మీరు ఎంత తాగుతున్నారని. పట్టుకొని 1 minute పాపం వేసేస్తే తెలియదు, పాపం వెళ్ళిపోతాయి ఆల్రెడీ. సో డోంట్ డ్రింక్ యువర్ క్యాలరీస్. ఇంకోటి ఫాస్టింగ్, ఇందాక సార్ డిస్కస్ చేస్తున్నట్టు 16 hours ఫాస్టింగ్ అంటారు. 16 hours ఫాస్టింగ్ కాదు, 16 hours నార్మల్ థింగ్. 6 తినాలి, 8 పడుకోవాలి, 8 hours ఆఫ్ స్లీప్. మార్నింగ్ లేచి ఎక్సర్సైజ్ చేసేసరికి ఇట్ ఈజీలీ బికమ్స్ 12 to 14 hours. మీకు 1 hour ఎక్స్ట్రా ఫాస్టింగ్గా చేస్తుంది. ఇంకా నార్మల్ మీరు చేయాల్సింది. సో 16 hours 14 hours ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ ఫాస్టింగ్. సో ఏం కాదు. ఇంకోటి మాకు నీరసం వస్తుంది అని అట్లాంటివి కూడా చెప్పకూడదు, కంప్లైంట్స్ కూడా రాకూడదు. ఎందుకంటే నేను సార్ కూడా ఫర్ రీజన్ మేజర్ సర్జరీస్ నేను రోజుకి 4-5 సర్జరీస్ చేస్తాను. సో నేను చెప్తా ఉన్నాను, నేను మార్నింగ్ 6 o'clock ఒక ఎవ్రీథింగ్కి సర్జరీకి వెళ్ళి మా వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకునేసరికి ఈవినింగ్ 6 o'clock అయ్యాను. సో ఈవినింగ్ 6 o'clock వరకు నేను ఒక ఎగ్తోనే 5 సర్జరీస్ చేశాను. బట్ జనాల మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, మా ఓటీలో ఉండే మా సిస్టర్స్ కానివ్వండి వాళ్ళందరూ నాకు అసిస్ట్ చేసేవాళ్ళు కానీ, సార్ మీరు మార్నింగ్ చేయలేదు, టీ తెప్పించుకుంటారు, కాఫీ తెప్పించుకుంటారు, జ్యూస్ తెప్పించుకుంటారు. సో నేను ఏంటంటే ప్రేమ ఈజ్ డిఫరెంట్, సెలబ్రేషన్ ఈజ్ డిఫరెంట్, ఎంటర్టైన్మెంట్ ఈజ్ డిఫరెంట్. మన ట్రెడిషన్లో అన్ఫార్చునేట్గా ఏమైపోయిందంటే మిక్స్ అవుతుంది. ఎందుకంటే ఫుడ్ ద్వారా ఎఫెక్షన్ చూపించడం చాలా ఈజీ, అంతే కదా. మా సిస్టర్ నాకు ప్రేమ చూపించాలనుకుంటున్నాను, షీ వాంట్స్ టు బి నైస్ విత్ మీ. 10 rupees స్పెండ్ చేస్తే ఒక టీ వస్తే వెరీ ఈజీ టు ఇంప్రెస్ పీపుల్. సో మన ట్రెడిషన్లో ఉన్న బాగా పాతుకుపోయిన ఒక బ్యాడ్ హ్యాబిట్ అన్నమాట ఏంటంటే వీ టెండ్ టు మిక్స్ ఎవ్రీథింగ్, ఎంటర్టైన్మెంట్ ఫుడ్తో, ప్రేమని ఫుడ్తో. సో యాక్చువల్లీ ఇట్ షుడ్ బి రివర్స్. మీ ఎనిమి వస్తే వాడికి పెట్టి ఒక వారం రోజులు మీ ఇంట్లో పొద్దున్న సాయంత్రం కూల్ డ్రింక్స్, స్వీట్స్ అన్నీ పెడితే వాడు ఇంకంతే మటాయి. సో కానీ అదేంటంటే మనం డూ ఇట్ ఆన్ పీపుల్ హూమ్ వి లవ్. అది కొంచెం యాటిట్యూడ్ చేంజ్ చేసుకొని డిసీజ్ అండ్ హెల్త్ అనేది
డిఫరెంట్ కాదు. ఏది ఏది మనకి చేస్తే డిసీజ్ వస్తుంది, ఏది మనం చేస్తే మనం హెల్తీగా ఉంటామని చూసుకొని చేస్తే ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఫస్ట్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, డోంట్ ఈట్ ప్రాసెస్డ్ ఫుడ్. ఇంకోటి అసలు తినకపోతే ఏం కాదని మనం స్ట్రాంగ్గా ఎంకరేజ్ చేయాలి. మనం ఎంకరేజ్ చేసుకోవాలి, మన పిల్లలకి చెప్పాలి, అందరికీ చెప్పాలి. తినకపోతే ఏం కాదు, నథింగ్ విల్ హ్యాపెన్. సారీ 21 days తినకపోయినా ఏం కాలేదు. మనం 20 hours తినకపోతే ఏమవుతుంది? సో లీడ్ బై ఎగ్జాంపుల్. అంటే మీరు చేస్తే ఇప్పుడు మొన్నటి వరకు మా ఇంట్లో ఎక్సర్సైజ్ ఏమి ఉండేది కదా. యాక్చువల్గా కొంచెం హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పుడు బిజీగా ఉన్న ఎక్సర్సైజ్ అనేది ఉండేది. నేను జస్ట్ ఒక క్రాస్ టైం ఆర్డర్ పెట్టి హాల్లో పెట్టాను. సో ఇప్పుడు ఏమన్నా మా వైఫ్ ఏమన్నా మూవీ చేస్తున్నా ఏమైనా చేస్తున్నా కానీ క్రాస్ టైం చేసుకుంటూ చూస్తాం. మేము చేస్తున్నాము, మా పిల్లలు కూడా చేస్తారు. ఐ నెవర్ ఇమాజిన్ ఎల్కేజీ పిల్లలు తప్పలేదు. నేను తప్పడం చూసి దే ట్రై హార్డ్, దే స్టార్టెడ్ డూయింగ్. లీడ్ బై ఎగ్జాంపుల్. మీరు చేస్తే మీ పిల్లలు చేస్తారు, వాళ్ళు హెల్తీగా ఉంటారు. సో ఒక 60 years దాటిన తర్వాత డైట్ మీకు ఎంత బెనిఫిట్ చేస్తుందో మీ పిల్లలకి 100 times బెనిఫిట్ చేస్తుంది. ఎందుకంటే దే హ్యావ్ లాంగ్ లైఫ్ టు లీడ్. 60 years తర్వాత 80 to 90 years యావరేజ్ హెల్త్ అనుకుంటున్నారు. సో మీకేంటంటే ఇప్పుడున్న సింటమ్స్ని కంట్రోల్ చేస్తారు, కానీ మీ పిల్లలకి మాత్రం హెల్తీ ఎండ్ ఆఫ్ హెల్త్. సో వాళ్ళ పిల్లలు హెల్తీగా ఉంటారు వాళ్ళు. సో ఆ హోలిస్టిక్ అప్రోచ్లో వెళ్తే డైట్ అనేది ఈజ్ వెరీ సింపుల్ థింగ్. అంత స్ట్రెస్ కాదు, అంత నాన్ కాంప్లైన్స్, అంటే చేయలేము, డీవియేషన్స్ ఉన్నాయని బికమ్స్ వెరీ ఈజీ. ఆ ఫిలాసఫీని ఇంగ్రేజ్ చేసుకొని మనం ఏదో సాక్రిఫైస్ చేస్తున్నాము, మనం ఏదో త్యాగం చేస్తున్నాము అనే మోటోలో చేస్తే ఐ థింక్ ఏదైనా కానీ సర్జరీ అయినా కానీ ఏం చేస్తాము, నాకు సర్జరీ అయినట్టు సర్జరీ అనుకోని చేస్తే రిజల్ట్ ఒకలాగా ఉంటుంది. నాకు ఇష్టం ఇది, నేను చేయాలి, ఇంకా బాగా చేయాలనుకుని చేస్తే బికమ్స్ ప్లెజర్. నాకు ఆకలి లేదు, నాకు దాహం లేదు, బాత్రూమ్కి వెళ్ళాలనిపించింది, రావు, మీరు కూడా రాదు. బట్ అదే నాకు ఇష్టం లేదనుకోండి, 2 గంటల తర్వాత గంట రిలాక్స్ వెళ్ళొద్దాం, బిస్కెట్ తినొద్దాం, బాత్రూమ్కి వెళ్ళొద్దాం, నాకు అర్జెంట్గా వస్తున్నాయి, ఏసీ ఫ్యాన్ ఇట్లా అనిపించండి. సో ఏంటంటే ఆ డెడికేషన్ మీద ఉండాలి. కాజ్ బ్రెయిన్లో దాన్ని మార్చుకోండి. థ్యాంక్ యూ సార్. చాలా సింపుల్ ఇంకొక ఫైనల్ వర్డ్ క్యాన్సర్ దీని గురించి. క్యాన్సర్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ మటుకు ఆపద్దు. ఓకే, ట్రీట్మెంట్ చేయించుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, కానీ కీటో డైట్ చేయండి, షుగర్లు ఆపేసేయండి. చాలా యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, డాక్టర్ సీ ఫీల్డ్ అని వాళ్ళు చాలామంది చెప్తారు అనమాట. హౌ టు మీరు కీమోథెరపీ చేసినప్పుడు ఎలా తినాలి అనేది చాలా వీడియోస్ ఉన్నాయి, చూస్తే దాని ఎఫెక్ట్ పడకుండా ఎలా ఉండాలి అనేది. 1-2 వీడియోస్ నేను చూసిన వాళ్ళైతే ఒక ఆన్కాలజిస్ట్ కోలన్ క్యాన్సర్ వచ్చిన తర్వాత కార్నివోర్ డైట్కి వెళ్ళి ఓన్లీ బీఫ్, సాల్ట్ అండ్ వాటర్ అంతే ఒక 3 months చేసి తన కోలన్ క్యాన్సర్ని వితౌట్ ట్రీట్మెంట్, వితౌట్ కీమోథెరపీ రివర్స్ చేసుకున్నామని చెప్తాడు. వాట్ ఈస్ రేర్ కేస్. అలాంటి ఎక్స్పెరిమెంట్లు మీరు చేయొద్దు అనమాట. మీరు ఫాలో డాక్టర్స్ అడ్వైస్, ఫాలో ఎవ్రీథింగ్ వాట్ దే డూ. వాళ్ళు చేయించుకోమంటే చేయించుకోవాలి, ఎక్స్ట్రీమ్ డైట్స్కి వెళ్ళొద్దు. కాకపోతే డైట్స్ చేయడం వలన మీకు షుగర్స్ తగ్గడం వలన మీకు ఉపయోగపడుతుంది. 2, మీరు సెకండ్ క్వశ్చన్, మీరు చెప్పిన కండిషన్స్ అన్నీ కూడా అందరికీ ఉన్నాయి. మా మదర్కి ఉంది, మా ఫాదర్కి ఉంది, అన్నీ ఉన్నాయి. అందరికీ నా గ్రూప్లో ఉన్న వాళ్ళు సగం మందికి అయ్యే ప్రాబ్లమ్స్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ అన్ని. నాకు లేవు ఆ ప్రాబ్లమ్స్, కానీ జనరల్గా అందరికీ ఉంటాయి. ఎప్పుడు స్టార్ట్ చేసినా కానీ అవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. నేను ఇప్పుడు దాకా ఒక 1000 పీపుల్తో చెప్పుంటాను ఓవరాల్గా. ఎవరు కూడా నేను డైట్ చేయడం వలన నా ఆరోగ్యం చెడిపోయింది, నేను వేస్ట్ అని ఎప్పుడు అనలేదు నా దగ్గర. అందరూ చేసేమో ఇంప్రూవ్ అయ్యింది, కానీ మేము వదిలేసాము. ప్లెజర్, ఆయన చెప్పినట్టు అందరూ ప్లెజర్ కోసం వదిలేసినట్లేదు. మా ఇంటి నేను ఇంతకాలం చేయలేదులే, వదిలేస్తున్నాను, తర్వాత చూసుకోవచ్చులేదు, నేను 40-50 వచ్చినా చూసుకుంటాను, ఇలాగ చెప్పి వదిలేస్తున్నాను. తెలుగులో చదవండి, నాకు తెలుగు చిన్న ఏదైనా పర్లేదు కానీ. సార్ గట్టిగా సార్ నాకు 23 సంవత్సరాల క్రితం బైపాస్ సర్జరీ అయింది. నేను వెజిటేరియన్స్ కేవలం పన్నీర్, ప్రోటీన్ ఆహారమే చెప్పి ఉన్నారు, అలాగే నెయ్యి కూడా చెప్పి ఉన్నారు. హార్ట్ పేషెంట్గా నేను నెయ్యి వాడవచ్చా అడుగుతున్నారు. అది పివి సత్యనారాయణ గారికి కూడా వినిపించాలి, పివి సార్కి కూడా వినిపించాలి. కవర్ చేద్దామండి. సో మా మదర్కి కూడా సేమ్ కేసు అండి. బైపాస్ సర్జరీ చేసిన తర్వాత ఒక 5 years తర్వాత మేము కీటో డైట్ స్టార్ట్ చేసాం అన్నమాట.
2018లో స్టార్ట్ చేసిన తర్వాత ఎవ్రీ ఇయర్ ఒకసారి కానీ 2 సార్లు కానీ హార్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఇక్కడ లోకల్ డాక్టర్ దగ్గరికి. ఇప్పుడు దాకా అయితే మళ్ళీ ఆ హార్ట్ ప్రాబ్లం రాలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను ఇందాక మీకు కాల్షియం స్కోర్ చెప్పాను కదా, అవి కూడా చేయించాను. వాటికి ఇప్పుడు దాకా ఏం ప్రాబ్లం రాలేదు అనమాట. మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి, మీరు కీటో డైట్ అంటే ఏంటి? మీరు ఏమి ఎక్స్ట్రా ఏం చేయట్లేదు, షుగర్ తగ్గించేస్తున్నారు అంతే. మనకి షుగర్ ఎందుకు అవసరం లేదు బాడీకి. షుగర్ మనం తినేది 90% ఆఫ్ షుగర్ మీరు తినేది ప్లెజర్ కోసం. ఫ్రూట్స్ మీరు ఎందుకు తింటున్నారు? తీగా ఉంది కాబట్టి. అదే పుల్లగా ఉంటే మీరు తినేవాళ్ళు అది ఎందుకు తింటున్నాం అంటే ప్లెజర్ కోసం అనమాట. అలాగే రైస్ కూడా ఎందుకంటే అలవాటు అయిపోయింది. ప్లస్ మన ఇండియన్స్లో చాలా మంది ఫుల్గా మీట్ ఒక్కటే అఫోర్డ్ చేయలేదు. లక్కీగా మనం చాలా మంది 90% ఇక్కడ అట్లీస్ట్ ఈ రూమ్లో ఉన్న వాళ్ళు మనం అఫోర్డ్ చేయగలం అనమాట. వాళ్ళు కొడుకుంటూ తినగలం, కొంచెం మటన్ చికెన్ తినగలం అనమాట. అదే తినలేని అనుకోండి, కార్బోహైడ్రేట్స్ యాడ్ చేయాలన్నమాట. అది అంతే తప్ప దానివల్ల ఉపయోగం ఏం లేదు. 90% దాంట్లో స్టార్చ్ తప్ప మిగతాదంతా వేస్టేజ్. అందులో మీరు అన్నం తింటే మీకు నెక్స్ట్ డే మార్నింగ్ అవుట్పుట్ కూడా ఎక్కువ ఉంది అనుకుంది అనమాట, అంతా వేస్టేజ్. వేరే మీరు మీట్ తిన్నారనుకోండి, 4 కొడుకులు తిన్నారనుకోండి, 100% అరిగిపోతుంది, 100% న్యూట్రిషన్ కింద వస్తుంది, ఏమవుతుంది. ఇకపోతే నెయ్యి గురించి అడిగారు అనమాట. నెయ్యికి అసలు హార్ట్కి అసలు సంబంధం లేదు. మీకు యాక్చువల్గా హిస్టరీ చూస్తే 1970sలో జిమ్మీ కార్టర్కి యుఎస్ ప్రెసిడెంట్, ఆ రోజుల్లో ప్రెసిడెంట్కి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆన్సెల్ కీస్ అనే అతను, యాక్చువల్గా అతను డాక్టర్ కూడా కాదు, సమ్ స్టాటిస్టిషియన్ అతన్ని అంటగట్టారు ఎందుకు వచ్చిందో కనుక్కోవడానికి. ఈ ఎపిడెమాలజీ స్టడీస్ ద్వారా ఏం చేశాడంటే 7 కంట్రీ స్టడీస్ని కన్ఫ్యూజ్ చేసేసి అందరికీ ఈ టుక్ మనీ ఫ్రమ్ ఫుడ్ ఇండస్ట్రీ నుంచి డబ్బులు తీసుకుని ఫ్యాట్ మీద బ్లేమ్ చేశాడు తప్ప ఫ్యాట్ తింటే ఇప్పుడు దాకా నష్టం జరిగిన వాళ్ళే నేను ఎవరైనా చూడలేదు. ఇప్పుడు మా మదర్కి కూడా బ్రెయిన్. ఓకే, ఇంకొక పాయింట్ చెప్తాను. మన బాడీలో బాడీ వెయిట్ ఆఫ్ బ్రెయిన్ ఓన్లీ 5% ఎంతో, మనకి 1800 grams to 1900 grams ఉంటుంది. కానీ మనం తినే ఫుడ్లో 20% బ్రెయిన్ కోసం అలొకేట్ చేస్తుంది అనమాట, 20% ఫుడ్. అలాగే బ్రెయిన్ చాలా ఇంపార్టెంట్, మన అవయవాల్లో బ్రెయిన్ ఇస్ ఇంపార్టెంట్. అందుకనే అది ఏం చేస్తుందంటే మనం తినే ఫుడ్ వచ్చి తీసుకోదు, దానంతరం అది కొలెస్ట్రాల్ తయారు చేసుకుంటుంది. ఎందుకంటే కొలెస్ట్రాల్ అంత ఇంపార్టెంట్ అనమాట. కొలెస్ట్రాల్ లేకపోతే మీ బ్రెయిన్ షట్ డౌన్ అయిపోతుంది. అందుకనే మా మదర్కి షట్ డౌన్ అయింది, ఎందుకంటే వాళ్ళకి ఒక వయసు అయిపోయింది, ఆవిడ వెజిటేరియన్ కాబట్టి మంచి ఫుడ్స్ తినట్లేదు, నెయ్యి మానేశారు. సో అందుకని చెప్పి స్లోగా బ్రెయిన్ డిగ్రేషన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే దానికి కన్వర్షన్ టు కొలెస్ట్రాల్ కెపాసిటీ తగ్గిపోయింది అనమాట. ఆ బుక్లో ఉంది అది, ఎండ్ ఆఫ్ అల్జైమర్స్ డేల్ బ్లడ్ అనమాట. అందులో ఏం చేసాం, నెయ్యి పెంచాం అనమాట. సో నెయ్యి పెంచడం వల్ల మీకు హార్ట్ అటాక్ రాదు, ప్లస్ మీకు యాక్చువల్గా బ్రెయిన్ యాక్టివిటీ అది కూడా పెరుగుతుంది అనమాట. సో మీకు భయపడకుండా చేయొచ్చు. మరి కాకపోతే మంచిదని చెప్పి 50 గ్రాములు 100 గ్రాములు తినద్దు, మీకు కావాల్సింది తినండి. మన బాడీలో ఉన్న ఫ్యాట్ సరిపోతుంది మోస్ట్లీ. కొలెస్ట్రాల్ మీకు మిగతా వాటిలో వస్తుంది, వెజిటేరియన్ కాబట్టి కెఫీర్ తప్పకుండా తాగండి. పనీర్ ఒక 100 grams నుంచి 150 grams మీకు ఎంత కెపాసిటీ అంత తినండి. దాని తర్వాత కెఫీర్, నెయ్యి ఒక 2-3 స్పూన్స్తో మొదలు పెట్టండి. చూడండి ఎలా ఉందో మీకు బ్రెయిన్ యాక్టివిటీ, అది ఎలా ఉంది, నీరసం లేకుండా ఉందా అని చూసుకుంటే తర్వాత కావాలంటే పెంచడం తగ్గిస్తూ చేసుకోండి. ఫుడ్ ప్యాటర్న్ చెప్పచ్చు. సారీ, ఇంట్లో డైట్ చేయడానికి ఫుడ్ ప్యాటర్న్ మనం అంతా డిస్కస్ చేసాం కదండి. ఫుడ్ స్ట్రీట్ అనే దాంట్లో అంటే కార్నివోరస్గా తినాలా లేకపోతే మీ ఇష్టం అండి. ఇప్పుడు నేను అనుకోండి కీటో డైట్, అంటే కీటో డైట్లో ఎలా తినాలి అని అడుగుతున్నారు. నా లెక్క ప్రకారం అయితే కీటో డైట్ కానీ ఏ డైట్ చేస్తే కానీ ప్రోటీన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ అండి. మీరు మీకు లేచిన తర్వాత ఒకటే ఫుడ్ నీకు అలౌడ్ అంటే ప్రోటీన్ అండి అంతే. ఇప్పుడు నాకు అంతే, నేను ఒకసారి తింటాను చాలా రోజులు, రెండోసారి నాకు ఆకలి ఉండదు. అలాంటప్పుడు నేను ఫస్ట్ అందుకనే నేను ఏం చేస్తాను, ముందు లెగవగానే నేను చెత్త ఫుడ్స్ తిన్నాను అనుకోండి. ఇప్పుడు సపోజింగ్ కూరగాయలు మంచి కూరగాయలు అని తిన్నాను అనుకోండి, నా బాడీకి న్యూట్రిషన్ సరిపోదు. మళ్ళీ 2-3 గంటల్లో మళ్ళీ ఆకలి వేస్తుంది. ఎందుకంటే బాడీ లోపలికి వెళ్ళిన నువ్వు తినంతా ఫైబర్ అని చెప్పి బయటకి తగ్గేస్తుంది, మిగతాదంతా మళ్ళీ ఆకలి మొదలవుతుంది. అదే నేను 250 grams మటన్ తిన్నాను అనుకోండి, 2 days దాకా నాకు మళ్ళీ ఆకలి అయ్యదు. మళ్ళీ నేను బలవంతంగా కోరుకొట్టి తింటమే తప్ప నాకు మళ్ళీ ఆకలి అవుతుంది అనమాట. అది
సో మీరు ఎప్పుడు కూడా కాన్సన్ట్రేట్ ఆన్ ప్రోటీన్ తిన్న వెంటనే మీకు మంచి ప్రోటీన్ తింటే, మీకు మటన్, ఎగ్స్ అలాంటివి తింటే మీకు వెంటనే అమినో యాసిడ్స్ పెరుగుతాయి. అమినో యాసిడ్స్ పెరగడం వలన మీకు కొత్త సెల్స్ పుట్టుకు రావటం, న్యూట్రిషన్ అనేది సరిపోవటం, మీకు ఆకలి కూడా లేకపోవటం ఇవన్నీ అవుతుంది అనమాట. సో మీకు ఎలా కావాలంటే, నాకు కూరగాయలు అంటే అసలు చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం లేదు. సో నేను తిన్ను. మా నాన్నగారు ఉన్నారు అనుకోండి, ఆయన ఫైబర్ లేకపోతే ప్రపంచం అయిపోతుంది అనుకుంటారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. బట్ స్టిల్ పాతకాల మనుషులు వాళ్ళు దే ఈట్ లాట్ ఆఫ్ ఫైబర్, వాళ్ళు తినచ్చు, నష్టమేం లేదు. కానీ దానివల్ల ఉపయోగం లేదు. వంకాయ కూర మంచిది ఆరోగ్యాన్ని అంటారు, ఓకే అంటామే అంతే. దర్ ఇస్ నో న్యూట్రిషన్. మీరు జబ్బు చేసింది అనుకోండి, 1 kg న్యూట్రిషన్ గంటకాయ తిన్నారు అనుకోండి, దానివల్ల మీకు ఏమి ఉపయోగం ఉండదు. పావుగంటలో మళ్ళీ ఆకలేస్తుంది. అదే మీరు 1 kg మటన్ తిన్నారు అనుకోండి, మీ మజిల్ రిపేర్ తొందరగా అవుతుంది, మీకు ఎనఫ్ ఫ్యాట్స్ వచ్చి ఎనర్జీ వస్తుంది, అలాగే అమినో యాసిడ్స్ పెరిగి మీ బ్రెయిన్ యాక్టివిటీ పెరగచ్చు. అలాగనమాట. సో మీరు బెండకాయ కూర తింటే, బెండకాయ కూర తింటే మీకు ఏం అవ్వదు. సో మీరు ఆలోచించుకోండి, ఆ ఫుడ్స్ లిస్ట్లో నేను ఇచ్చిన ఫుడ్ లిస్ట్లో మెయిన్ ఫస్ట్ ప్రోటీన్ తినండి. మీతో కొంచెం ఆకలి వేస్తుంది అనుకోండి, నేను ప్రోటీన్ తిన్న తర్వాత మధ్యలో 1 గంట తర్వాత కిందకి వెళ్తాను కిచెన్లోకి, టీ పెట్టుకునేటప్పుడు అటు ఇటు చూసి ఒక నట్స్ ఏదైనా ఉంటుంటే 4 నట్స్ తింటాను. అదేంటంటే ప్లెజర్ కోసమే తప్ప అది న్యూట్రిషన్ కోసం కాదనమాట. అది సో మీరు మెయిన్ న్యూట్రిషన్ కోసం అయితే మీరు ప్రోటీన్స్ తినాలి. మటన్తో పాటు యానిమల్ ఫ్యాట్ తినడం మంచిది. దాంతో పాటు ఉన్న ఫ్యాట్ తినండి. నాకు ఇంకా కొంచెం ఫ్యాట్ ఉంది, ఇంత ఫ్యాట్ కొంచెం తరగాలి, 5 kgs తగ్గాలి నేను. ఓకే, అందుకని నేను ఆ ఫ్యాట్ కూడా తీసేస్తాను. తిన్న నష్టం లేదు, ఎందుకంటే నేను అంత తీసేయడం వలన నా బాడీ ఫ్యాట్ తొందరగా పెరుగుతుంది అన్నమాట. అంతే తప్ప దానిని అవాయిడ్ చేయడం వలన అవాయిడ్ చేయొచ్చా లేదా అనేది కరెక్ట్ ఆన్సర్ ఏం లేదన్నమాట. నా బాడీకి ఆ ఫ్యాట్ అవసరం లేదు, అందుకని నేను తగ్గిస్తాను అన్నమాట. మీరు సన్నగా ఉన్నారనుకోండి, ఓకే నాకు వెయిట్ లాస్ అవసరం లేదు, నాకు పర్వాలేదు, ఈ ఫ్యాట్ నాకు ఇష్టమే, రుచి ప్రకారంగా బాగానే ఉంది, నో ప్రాబ్లం. నేను కాకపోతే ఏం చేస్తానంటే, మటన్ వండిన తర్వాత 2-3 అవర్స్కే పైన లేయర్ గట్టగడుతుంది, నాకు చలి ప్రదేశం కాబట్టి గట్టగట్టేస్తాను. అది జస్ట్ గెట్ తీసేసి బయట పారేస్తాం అనమాట. మీకు అది ఫ్రీజర్లో ఒక 250 గ్రాములు చొప్పున బ్యాగ్స్లో పెట్టి లోపల పెట్టేసుకుంటాను కూడా, ఒకేసారి బల్క్లో వండి. నాకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఒక ప్యాకెట్ తీసి మైక్రోవేవ్ చేసి, ఇందాక ఎవరో భోజనం చేస్తే అడిగారు మైక్రోవేవ్ చేస్తే ఫుడ్ నష్టం. నాకు తెలిసి ఏం లేదు, నాకేం అవ్వలేదు 8 సంవత్సరాల నుంచి. నేను రోజు కుక్ చేయను, వారానికి 2-3 ఒకసారి కుక్ చేసుకుంటాను, రోజు అదే తింటాను అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద లిమిట్? కెన్ ఐ ఈట్ 1 to 2 kgs ఆఫ్ మీట్, ఫిష్, మటన్, చికెన్? ఇది ఎవరైనా అడిగింది? తినచ్చు, దెర్ ఇస్ నో హార్మ్. మీరు మిగతా ఏం తినకుండా ఉంటే మటన్ తినచ్చు. కాకపోతే మన బాడీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ అనమాట. మనకి ఏంటంటే మొదటి రోజు మీరు పెట్టి తినేస్తారు, 2వ రోజు తిన్నారనుకో మొహం కొట్టేస్తుంది. నేను చాలాసార్లు 6 పీసులు చికెన్ తిన్నాం, ఎగ్స్ తిన్నాం అని పెట్టుకుంటాను. 4 తినగానే చాలా అనిపిస్తుంది. అప్పుడు మీరు బలవంతంగా తిన్నారనుకోండి, ఒకటి వామిటింగ్ వస్తుంది, లేకపోతే వెనక నుంచి వచ్చేస్తుంది. సో మీకు మొహం కొట్టేసి ఇంకా తినలేదు. మీరు బలవంతంగా తిన్నారంటే వామిటింగ్ సిక్ అవుతారు, లేకపోతే డిసెంట్రీ పట్టుకుంటుంది అనమాట. సో మీరు 1-2 రోజుల్లో యువర్ బాడీ విల్ టెల్ యూ హౌ మచ్ టు ఈట్. మీకు కావాల్సినంత తినండి అంటారు, మైండ్ సాటిస్ఫాక్షన్ కోసం అనమాట. ఒకసారి నేను సైక్లింగ్ చేసి వచ్చి మంచి ఆకలి మీద వస్తాం, స్నానం చేసి వచ్చి, నేను ఫాస్టింగ్ కదా 100 points చేసి వచ్చిన రోజుల్లోనే వచ్చి తక్కువగా ఎక్కువ పెట్టేసుకుంటాం, కానీ సగం తినేసరికి బాంబు కొట్టేస్తుంది, మళ్ళీ తినలేము అనమాట. ఇంకా వెగటేసేస్తుంది అనమాట. అదే స్వీట్ మీకు ఎప్పుడు వెగటేయదు. మీరు బయటికి వెళ్ళి మీరు బఫే తిన్నారనుకోండి, శుభ్రంగా తింటారు, అమ్మ పట్ట ఫుల్ అయిపోయింది ఇంకేం తిన్నా అంటారు. ఒక 10 నిమిషాల్లో గులాబ్ జామున్, ఐస్ క్రీమ్ అన్నీ మళ్ళీ తినాలనిపిస్తుంది. కరెక్ట్ కదా? ఎందుకంటే మన బాడీ జెనెటికల్గా వీ కెన్ స్టోర్ ఎక్స్ట్రా షుగర్. అది మీరు ఎక్స్ట్రా తిన్నారనుకోండి, దాన్ని కన్వర్ట్ చేసి మళ్ళీ బ్లడ్లో వచ్చి కన్వర్ట్ చేసి ఫ్యాట్ కింద మారి దాస్తుంది. ప్రోటీన్ని మళ్ళీ కన్వర్ట్ చేసి దాసే పద్ధతి లేదు. కొంత దానికి కావాల్సిందే మార్చుకుంటుంది తప్ప లాంగ్ టర్మ్ అది దాయడానికి దాని కెపాసిటీ లేదన్నమాట. అందుకనే అది వామిట్ అయిపోతుంది అనమాట ఎక్స్ట్రా తింటే. సో నేను తినాలని మీరు 250 grams 2 kgs తినద్దు అనమాట. మీ బాడీ ప్రకారం తినండి. ఒక రోజు పెట్టుకుని తిన్నా పర్వాలేదు బెడ్ కోసం, బట్ డైలీ మీరు రోజు తినలేదు. అయితే అది 1 kg 2 kgs ఇస్ టూ మచ్. ఒక డాక్టర్ ఉన్నారు షాన్ బేకర్ అని, గత 9 ఏళ్ళుగా ఆయన ఓన్లీ బీఫ్, ఓన్లీ సాల్ట్, ఎగ్స్
వాటర్ అంతే. ఆయన రోజు కేజీన్నర తింటాడు ఆయన. ఓకే, రోజు కేజీన్నర తింటాడు. ఆయన ఎక్సర్సైజ్ కూడా చూస్తే అలాగే ఉంటుంది అనమాట. నాకంటే పెద్ద ఆయన, బట్ ప్రాపర్ బాడీ బిల్డర్ అనమాట, ప్రాపర్ బాడీ బిల్డర్. అలాంటి వాళ్ళు తినచ్చు. మనం తిన్నామంటే మనకు పొట్ట వచ్చేస్తుంది. డైట్ మొదలుపెట్టిన వారు షుగర్, బీపీ, థైరాయిడ్ స్టాటిక్ డ్రగ్స్ ఎలా ఏ విధంగా తీసేయాలి? హౌ టు కంట్రోల్ మై సిన్సియర్ అడ్వైజెస్, మందులు ఏది కూడా మీరు డాక్టర్ని అడగకుండా చేయొద్దు. నేను చెప్పానని లేదా యూట్యూబ్లో ఎవరో చెప్పారని మార్చద్దు. ఓకే, ఒక్క డయాబెటిక్ మెడికేషన్ ఒకటే నేను చెప్తాను, జాగ్రత్త డైట్ స్టార్ట్ చేసినప్పుడు జాగ్రత్తగా చూసుకుని తగ్గించుకోండి అని. ఓకే, థైరాయిడ్ కానీ లేకపోతే స్టాటిన్ కానీ మీరు ఏది కూడా మీ సొంత వైద్యం చేసుకోవద్దు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి డైట్ చేయండి. చేసి ఒక నెల రోజుల తర్వాత మీరు బ్లడ్ టెస్ట్కి తీసుకెళ్ళి డాక్టర్ని అడగండి, ఇది కూడా నేను డైట్ చేశాను, నా ఇది మీ బ్లడ్ ప్రెషర్ పడిపోయింది, ఇలా మాత్రం అవసరమా అని అడిగితే ఆయన తగ్గిస్తారు. మీరు నేను చెప్పానని లేకపోతే యూట్యూబ్లో ఎవరో చెప్పుకొని అమ్మాయి చెప్పింది అబ్బాయి చెప్పాడు అన్నట్టు మార్చుతారు. ఓకే, మీరు స్టాటిన్స్ కానీ ఏది కూడా మీరు మీ సొంతంగా మారదు. నేనైతే ఏది ట్యాబ్లెట్ ఇప్పుడు దాకా వేసుకోను. నాకు తలనొప్పి వచ్చినా కానీ వేసుకోను, ఇప్పుడు అవుతాను కానీ నేనేం వేసుకోను. స్టాటిన్స్ కానీ ఏమీ వేసుకోలేదు ఇప్పుడు దాకా. మా నాన్నగారికి కూడా అంతే, మేము డైట్ చేసి హలో ఒక్క నిమిషం డ్రైస్ తీసుకొచ్చినట్టున్నారు. హలో మనం ఎప్పుడు వచ్చాడు స్కూల్ 4th ఫ్లోర్కి రాగలవా? ఆ లిఫ్ట్ దగ్గర లోపల కనెక్ట్ చేసుకున్నాను. తర్వాత నేను అడగండి డ్రైస్ తీసుకుని వస్తున్నాను సర్వీస్ 4th ఫ్లోర్. మీరు మెడికేషన్ కానీ ఏదైనా కానీ మీరు రైట్ చేసి తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేయండి. డయాబెటిక్ అయ్యి ఆల్రెడీ మెడికేషన్ తీసుకుంటే మటుకు ఎవ్రీడే టెస్ట్ చేసుకోండి. సపోజ్ మీరు ఈరోజు డైట్ స్టార్ట్ చేశారు, రేపు పొద్దున్న లెగిసిన తర్వాత టెస్ట్ చేసుకోండి. నార్మల్సీకి వచ్చేసింది అంటే ఇంకా ట్యాబ్లెట్ వేసుకోవద్దు ఆ రోజు నుంచి. ఓకే, లేకపోతే కనుక ఏమవుతుందంటే మీరు ట్యాబ్లెట్ వేసుకుని డైట్ చేశారంటే మీకు బాగా షుగర్ ఫాల్ వచ్చి మీకు కళ్ళు తిరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, ఫాస్టింగ్ చేశాక పిక్కలు పట్టేస్తున్నాయి. ఫాస్టింగ్ చేస్తాను. కొంతమందికి మెగ్నీషియం 30 అలా వస్తుందండి. మీరు మెగ్నీషియం గ్లైసినేట్ అని ఉంటుంది, అది రోజు సాయంత్రం పూట పడుకునే ముందు వేసుకోండి. ఓకే, అరౌండ్ 6 o'clock 7 o'clock టాబ్లెట్స్ మెగ్నీషియం వేసుకుంటే మీకు అది రాకపోవచ్చు. లేడీస్ సాల్ట్ వాటర్ తాగమన్నారు. ఎంత వేసుకోవాలి సాల్ట్ వాటర్ కూడా మీకు కావాల్సినది తీసుకోండి. పింక్ సాల్ట్ తీసుకోండి. మీకు ఎక్కువైతే మీకు డిసెంట్రీ పట్టేసుకుంటుంది. సాల్ట్ కూడా ఎక్కువ తాగితే మీకు డిసెంట్రీ పట్టుకుందంటే ఓకే మీరు ఎక్కువ తిన్నట్టు అనమాట. లేదు తలనొప్పి వచ్చిందంటే తక్కువ తిన్నట్టు అనమాట. ఓన్లీ ఎంతో ఉండొచ్చా? నాన్ వెజ్ సార్ మీరు వెళ్ళిపోయారు అనుకున్నానండి. అందుకే సారీ అండి, నేనే ఆన్సర్ చేశాను. అదే క్వశ్చన్ ఇది సార్ ఉన్నారు సార్ ఉన్నారు. డైట్ మొదలు పెట్టిన వాళ్ళు షుగర్, బీపీ, థైరాయిడ్, స్టాటిన్ డ్రగ్స్ అది అయిపోయింది. అయిపోయింది. సో దీనికి ఒకసారి సార్ కూడా అడుగుదాం ఒకసారి. బీపీ సార్ ఇదే క్వశ్చన్కి మీరు కూడా ఒకసారి ఆన్సర్ చేయండి సార్. డైట్ మొదలు పెట్టిన వాళ్ళు షుగర్, బీపీ, థైరాయిడ్, స్టాటిన్ డ్రగ్స్ ఎలా ఏ విధంగా తీసివేయాలి? ఇది ప్రశ్న సార్. డెఫినెట్గా అండి ఇవన్నీ కూడా మానిటర్ చేసుకుంటూ ఏ డైట్ మొదలెట్టక ముందు ఏ విధంగా ఉన్నాయి అనేది గుర్తించాలి. తర్వాత ఈ డైట్ చేస్తున్నప్పుడు దాంట్లో జరిగే మార్పు కూడా గుర్తించి దానికి అనుగుణంగా దాన్ని తీసుకోవాలి. కానీ ముఖ్యంగా ఏంటంటే ఈ డైట్ మొదలెట్టినప్పుడు షుగర్ తొందరగా తగ్గిపోతుంది. అందుకోసమని కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ అనే డివైస్ వాడుతున్నాయి. దాని ద్వారా మీరు ఈ షుగర్స్ని మందుల్ని అడ్జస్ట్ చేసుకుని ఈ డైట్ని అడ్జస్ట్ చేసుకుంటే 2-3 వారాలలోనే మీ మందులన్నీ కూడా సగానికి తగ్గడం కానీ లేకపోతే పూర్తిగా మారేయడం కానీ
కానీ అలాగే థైరాయిడ్ మందులు, హైపర్ టెన్షన్ మందులు ఇవన్నీ అంత తొందరగా తగ్గవు. వాటన్నిటికీ కొన్ని నెలలు కానీ కొన్ని వారాలు కనపడుతుంది. ముఖ్యంగా దాంట్లో థైరాయిడ్ అనేది ఇంకా ఎక్కువ కాలం పడుతుంది. వేరే హైపర్ టెన్షన్ అనేది ఈ డయాబెటీస్కి థైరాయిడ్కి మధ్యలో ఉంటుంది. అంటే కొన్ని వారాలు ఈ హైపర్ టెన్షన్ మందులు వాడుకుంటూ ఈ డైట్ చేసిన తర్వాత షుగర్ మందులు ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు కొద్దిగా తొందరగా మీకు హైపర్ టెన్షన్ కూడా తగ్గుతుంది వస్తుంది. అప్పుడు కూడా ప్రతి వారం బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకుని మీకు ఎవరైతే ఈ బ్లడ్ ప్రెషర్ మందులు పెట్టారో వాళ్ళతో సంప్రదించి ఆ విధంగా తగ్గించుకోవాలి. సడన్గా తగ్గించుకోవడం వల్ల రీబౌండ్ ఫినామినా అవన్నీ కూడా మంచివి కాదు. అలాగే మనం దాన్ని పట్టించుకోకుండా మన మందులు వాడుకుంటూ పోతే ఈ బ్లడ్ ప్రెషర్ తగ్గిపోయి అప్పుడు కూడా ప్రమాదం జరుగుతుంది. అందుకోసం వీటన్నిటికీ మానిటరింగ్ అవసరము, తర్వాత టెస్ట్లు అవసరము, దీనికి సంబంధించిన డాక్టర్ ఆ విధంగా మీరు చేసుకుంటూ మీకేమీ అనారోగ్యం జరగకుండా మీకు ఏ కాంప్లికేషన్స్ రాకుండా మీరు తొందరగా ఈ ఆరోగ్యం పొందే అవకాశం ఉంటుంది. సార్ ఈ ప్రశ్నలోనే స్టాటిన్స్ కూడా అడిగారు వారు. స్టాటిన్ డ్రగ్స్ కూడా ఏ విధంగా తీసుకువేయాలి దానికి కూడా ఇదే అంటారా, ఏమైనా కొంచెం ఎక్స్టెన్షన్ ఉందా సార్ ఆన్సర్లో? నుంచి కూడా మందులో ఉన్నాయండి. దాంట్లో హెచ్డిఎల్ పెరిగి మీ ఎల్డిఎల్ తగ్గితే మీరు స్టాటిన్స్ కూడా తగ్గించుకోవచ్చు. కానీ చాలాసార్లు కీటో డైట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ హెచ్డిఎల్ నుంచి పెరుగుతుంది, కానీ ఎల్డిఎల్ అందరికీ తగ్గదు. మీ బిఎంఐ బట్టి ఫ్రాక్షన్స్ అంటారు. స్మాల్ డెన్సిటీ ఎల్డిఎల్, అలాగే లార్జ్ డెన్సిటీ ఎల్డిఎల్, వీటిని కష్టం చేసుకుని ఇవన్నీ అర్థం చేసుకునేటువంటి కార్డియాలజిస్ట్ను, ఫిజిషియన్ను సంప్రదిస్తే ఈ రియాక్టివ్ ప్రోటీన్, అలాగే హెచ్ఎస్సిఆర్పి, హై సెన్సిటివిటీ రియాక్టివ్ ప్రోటీన్ ఈ విధంగా ఎక్కువ ఉన్నట్టయితే స్టాటిన్స్ తొందరగా మారడం మంచిది కాదు. ఇవి ఎంతో స్టడీస్లో ఈ స్టాటిన్స్ వల్ల ఈ రియాక్టివ్ ప్రోటీన్స్ ఎక్కువ ఉన్నప్పుడు, పర్టికులర్ హై సెన్సిటివిటీ రియాక్టివ్ ప్రోటీన్ ఎక్కువ ఉన్నప్పుడు స్టాటిన్స్ ఎక్కువ ఉపయోగం కూడా ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా అవి హార్ట్ అటాక్స్ రాకుండా కూడా కంట్రోల్ చేస్తూ ఉంటాయి. సో ఇవన్నీ మిగతా టెస్ట్ చేసుకుని వాటిని బట్టి మనం ఈ స్టాటిన్స్ మారడం మంచిది. అలా కాని పక్షంలో ఏమవుతుందంటే ఒక్కోసారి ఈ మిగతావన్నీ హెచ్బిఎల్ ఇంప్రూవ్ అయ్యి ఎల్డిఎల్ తగ్గి అప్పుడు కూడా ఇంకా స్టాటిన్స్ వాడుకోవడం వల్ల వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ పెరుగుతాయి. ముఖ్యంగా మజిల్ పెయిన్స్ కానీ, అలాగే లేని డయాబెటీస్ రావడం కానీ, లేక ఉన్న డయాబెటీస్ పెరగడం కానీ ఇటువంటివి ఏమైనా జరుగుతున్నప్పుడు, అలాగే సెక్చువల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడం కానీ ఇటువంటివి ఏమైనా వచ్చినప్పుడు మనం వీటిని తొందరగా ఈ స్టాటిస్ని వాళ్ళతో డిస్కస్ చేసి వీటిని మార్చుకోవడం అవసరం. మీ అంతటి మీరుగా ఈ మాటలు మానేయండి. థ్యాంక్ యూ సార్. తర్వాత ప్రశ్న పిటి సార్, ఫస్ట్ మీరు ఆన్సర్ చేయండి, తర్వాత బొగ్గు డ్రైవ్ సార్ చెప్తారు ఆన్సర్. My age is 67 years. I have undergone stent procedure 2 times. At present, I am using medication, that is Ecosprin AB 75 and Telmisartan 20. With keto diet, is it possible to reduce the medicine gradually? డెఫినెట్గా పాసిబుల్ అంటే ఈ స్టెంట్స్ వేసిన తర్వాత కూడా కీటో డైట్ చేయడం వల్ల దీనివల్ల ముఖ్యమైన అడ్వాంటేజ్ అంటే ఏ కారణాల వల్ల అయితే మీకు స్టెంట్ అవసరం వచ్చిందో, అంటే మీ రక్తనాళాల్లో కూలికలు ఏర్పడడానికి ఉన్న ముఖ్యమైన కారణం కొలెస్ట్రాల్, దానికి సంబంధించినటువంటి ఎథెరోస్క్లెరోసిస్ అని అంటారు. ఇవి ముఖ్యమైన కారణాలు. దానికి మనం తీసుకున్న డైట్, అలాగే మనం కీటో డైట్ తీసుకోవడం వల్ల దాంట్లో చేసిన మార్పుల వల్ల ఈ ఎథెరోస్క్లెరోటిక్ ప్రాసెస్, ఈ కూలికలు ఏవైతే ఉన్నాయో అవి అంతకన్నా పెంచకుండా అక్కడితో ఆగే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ కొన్ని కూలికలు ఉంది, అవి ఉన్నప్పుడు వాటిని ఎక్కువ ప్రభావితం చేయకపోవచ్చు. అంటే మీ క్యాల్షియం స్కోర్ లాంటివో లేకపోతే ఎథెరోస్క్లెరోటిక్ ప్రాసెస్ ఎక్కువ ఉన్నప్పుడు అది తగ్గకపోతేమో కానీ డైట్ వల్ల డెఫినెట్గా అంతకన్నా కలగకుండా ఆపుతుంది. సో ఆ ఆస్పెక్ట్లో
కీటో డైట్ చెప్పిన తర్వాత చేసుకోవచ్చు. కానీ కీటో డైట్ చేస్తున్నామని చెప్పి మీ కార్డియాక్ ఫాలో వాళ్ళు చెప్పే టెస్టులు కానీ వాళ్ళకి అవసరమైనటువంటి పీరియాడికల్గా చేయించుకునే టెస్టులు స్ట్రెస్ టెస్టులని ఈసీజీ కానీ ఎక్కువ కానీ అవన్నీ ఏమి మారాలి ఈ డైట్ చేసినప్పుడు మాత్రం. ఒక విధంగా అవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి. ఎంత ఇంట్రెస్ట్గా చేయొచ్చు, ఎంత రిలాక్స్గా చేయొచ్చు అనే దానికి కూడా ఈ టెస్ట్ అనేది ఇంపార్టెంట్. ఆ విధంగా చేసుకున్నప్పుడు ఎక్కువ ఫలితాలు, ఎక్కువ వేడి వేరే ప్రాబ్లమ్ కూడా మీరు కాపాడుకోవచ్చు. ఓకే సార్. డాక్టర్ శంకర్ సార్ కూడా ఉన్నారు జూమ్లో. వాళ్ళు కూడా ఖచ్చితంగా ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం చెప్పవచ్చు సార్. లేకపోతే ఆయన ఏదో సెలెక్టెడ్గా క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తానన్నా. చాలా సంతోషం సార్ శంకర్ సార్. తర్వాత వెదర్ ఫుడ్ స్టోర్డ్ ఇన్ రెఫ్రిజిరేటర్ కెన్ బి కన్స్యూమ్డ్ ఇవి సార్. తర్వాత ఫాలోడ్ బై బొక్కూర్ రవి సార్. మళ్ళీ చెప్పండి. Whether food stored in refrigerator can be consumed. ఇది సార్. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన ఫుడ్ని తినొచ్చా? ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన ఫుడ్ ఐటమ్స్ని తీసుకోవచ్చా అని చెప్పేసి ప్రశ్న వచ్చింది సార్. ఫ్రిడ్జ్లో పెట్టిన ఫుడ్కేనో మా రోజు పెట్టుకునే మిగతా జాగ్రత్తలే తీసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టి అది పుడుతుంటే తీసుకోకూడదు. మిగతా జాగ్రత్తలనే ఏ ఫ్రిడ్జ్లో పెట్టినా ఎప్పుడు ఎలా చేస్తున్నా కానీ అదే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ దీంట్లో ఒకటే ఒక ప్రాబ్లం ఏంటంటే దాన్ని మళ్ళీ రీహీట్ చేసుకుంటాం. ఆ రీహీట్ చేసుకోవడం వల్ల కొద్దిమందికి ఈ మైక్రోవేవ్ మీద కొన్ని అప్రమత్తాలు ఉన్నాయి. కానీ మైక్రోవేవ్ వల్ల సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంటే లేదు కదా. అది మళ్ళీ రీహీట్ చేయడం వల్ల అలాగే మళ్ళీ కూల్ చేయడం వల్ల కొన్ని నష్టాలు అయితే ఉన్నాయి. దీన్నే నాన్స్టిక్ గ్లైసెమిక్ అండ్ ప్రోడక్ట్స్ అంటారు. మనం ఎప్పుడైనా కానీ ఫుడ్ ఒకసారి వేడి చేసి అది పర్టికులర్లీ షుగర్ ప్రోటీన్ కలిపి ఉన్నప్పుడు అవన్నీ ప్రెసిడేట్ ఉంటాయి. అవే మనకి మిలియార్డ్ రియాక్షన్ అంటారు, బ్రౌనింగ్ రియాక్షన్ అంటారు. మన టేస్ట్ కలెక్ట్ చేసేది ఒకసారి దాన్ని కూల్ చేసి మళ్ళీ వేడి చేసినప్పుడు అటువంటి ప్రోటీన్స్ అంతకుముందు దెబ్బతిన్నటువంటి ప్రోటీన్స్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకోసం ఆ జాగ్రత్తలు చేసుకుని మరీ పుల్లాగా అర్థం దాచుకోకుండా ఏదో ఒకేసారి వెళ్ళి దాన్ని ఒకేసారి రీహీట్ చేసి చాలా మందికి అలాగే వాడుకుంటున్నారు. దానివల్ల ఎక్కువ నష్టాలని చెప్పలేదు. కానీ ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టి హీట్ చేసి మళ్ళీ దాన్ని రీహీట్ చేయడం కోసం మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ ఇంట్లో చేయడం అంత మంచిది కాదు. ఒకసారి మీరు వండిన తర్వాత స్మాల్ పోర్షన్ చేసుకుని ఒక 7 పోర్షన్లు 5 పోర్షన్లు మీ ఓపికని బట్టి అవి పెట్టుకుని ఏ రోజు కావాల్సిన అవి రోజు ఫిట్ చేసుకుని అది ఫినిష్ చేసి మళ్ళీ దాన్ని కూల్ చేయకుండా ఆ విధంగా డిస్పోజ్ చేయకున్నట్టయితే రిఫ్రిజిరేషన్ వల్ల అంత ఎక్కువ ప్రాబ్లం లేవు అని చాలామంది చెప్తున్నారు. కానీ డెఫినెట్గా ఇక్కడ దానికి డేటా లేదు. ఎవరు దీని గురించి అంత ఎక్కువ మంది స్టడీ చేయలేదు. జనరల్గా ఏజీ అంటే అడ్వాన్స్డ్ గ్లైసెమిక్ అండ్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా మనం డ్రై హీట్ పర్టికులర్లీ వాటర్లో కలిపి బాయిల్ చేసినప్పుడు 100 degrees ఉన్నప్పుడు అలా కాకుండా డ్రై హీట్ మీద పర్టికులర్లీ బార్బిక్యూ ఉంటుంది. డ్రై ఇవన్నీ ఉంటాయి. అలాగే గ్రిల్డ్వి అలాగే డీప్ ఫ్రైవి ఇవన్నీ కూడా అవన్నీ రియాక్షన్స్ వస్తాయి. దానివల్ల వచ్చే నష్టాలు ఎక్కువ కానీ దాన్ని ఫ్రీజ్ చేసి మళ్ళీ రీహీట్ చేయడం వల్ల కాదు. థ్యాంక్ యూ సార్. అదే ఒకరు ఓన్లీ నాన్ వెజ్తో ఉండొచ్చా అని ఒక ప్రశ్న వేశారు సార్. అది స్కిప్ చేద్దాం అని అనుకుంటున్నాను సార్. లోకల్ స్కూల్ క్లాసెస్ అవి చూస్తే కదా కేవలం నాన్ వెజ్తోనే ఉండవచ్చా అనే ప్రశ్న వచ్చింది. అది స్కిప్ చేసి పాత వీడియోస్ అవి చూడండి అని అందాం అనుకుంటున్నాను సార్. కానీ నేను చెప్తాను చెప్తున్నాను సార్. చెప్పండి సార్. లేదా ప్యూర్ యానిమల్ ప్రొడక్ట్స్ కూడా పక్కన తిరిగిదానం పక్కన లేదు. కానీ అది ఎందుకు చేస్తున్నామో ఎలా చేస్తున్నామో అని కూడా తగ్గుతాం. ఒకటి ట్రాన్స్ఫర్స్ వస్తాయి కార్నివోర్ బేస్డ్ ఫుడ్ తప్పు. ప్రతి మనం తినేటువంటి ప్రతి మధ్యలో గ్లైకోజన్ అనే షుగర్ ఉంటుంది. అలాగే లివర్లో అటువంటి ఆర్గన్స్ తిన్నప్పుడు వాటిలో షుగర్ ఉంటుంది. సో పూర్తి జీరో మాత్రం మీరు హెచ్డీ చేయగలరు. కానీ చాలా మందికి నియర్ జీరోకి మీరు హెచ్డీ చేయగలరు కార్నివోర్ బేస్డ్
పర్టికులర్లీ మీకు ఆటోఇమ్యూన్ డిసీజ్ ఏమైనా ఉన్నప్పుడు కార్నివోర్ డైట్ ఇదే మోస్ట్ బెస్ట్ డైట్. తర్వాత ఎక్కువ కాలం ఓన్లీ ప్రోటీన్ తిని తక్కువ ఫ్యాట్ తోటి ఎక్కువసేపు మీరు ప్రోటీన్ ఎక్కువ తినలేరు, తర్వాత రుచికరంగా కూడా ఉంటుంది. అందుకోసమని ప్యూర్ కార్నివోర్ డైట్తో పాటు ఎక్కువ మంది ఎక్కువ కంటైన్ చేయడం పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ మీకు స్పెసిఫిక్ పర్పస్ ఉండి తర్వాత మీకు దానివల్ల ఫలితాలు వస్తున్నాయి అనుకున్నప్పుడు, మీకు చేయడంలో కష్టం లేదు అని అనుకున్నప్పుడు తప్పకుండా కంటిన్యూ చేయొచ్చు. మనం 2.5 మిలియన్ ఇయర్స్ కార్నివోర్ డైట్ తప్ప మనకేమీ లేదు. అంచేత పైరు కూడా లేనప్పుడు పచ్చి మాంసం తిని బతికాము. సో అది ప్రూవెన్ డెలివర్ మనుషులు జీవనం సాగించడానికి కార్నివోర్ డైట్కి ఎక్కడ కూడా అనుకూల పరిస్థితులు ఉన్నాయి, కానీ దానికి వ్యతిరేక పరిస్థితులు ఉంటుంది. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనంతటి మనం ఫ్రెష్గా హంట్ చేయడము అయితే ఫ్రెష్గా చెప్పిన అన్ప్రాసెస్డ్ మీట్ చేసినప్పుడు మనకేం ప్రాబ్లం ఉండదు. కానీ చాలాసార్లు ఈ మోడర్న్ వరల్డ్లో మన కార్నివోర్ డైట్లో చాలా మందికి పూర్తి అవగాహన లేనప్పుడు ఈ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రాసెస్డ్ మీట్ తిన్నప్పుడు అది ఎక్కువ డేంజరస్. పర్టికులర్లీ దాంట్లో ప్రాసెస్ చేసినప్పుడు నైట్రోజన్ అయినట్టు ఒక ప్రోడక్ట్స్ ఉంటాయి. చాలామందికి తెలియదు అంటే లైక్ హాట్ డాగ్స్, లైక్ ఇవన్నీ కూడా సాసేజ్ అవన్నీ కూడా కొంచెం మీట్ కాదు. సో మనం తీసుకునే మీట్ ఫ్రెష్గా ఉండి తర్వాత అన్ప్రాసెస్డ్ మీట్ అయినట్టయితే మీకు ఎక్కువ కంట్రోల్స్ ఉంటాం. అదే ప్రాసెస్డ్ మీట్ అయ్యి అదే మీరు కొంత ఈ బార్బిక్యూ లాంటివి చేసుకుంటూ డైరెక్ట్ హీట్ మీద వండినప్పుడు దాంట్లో ఉండేటువంటి ఆ ఏటీస్ ఫామ్ అయినప్పుడు ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎన్నో స్టడీస్లో కాలన్ క్యాన్సర్ రావడానికి అలాగే క్యాన్సర్ రేట్ పెరగడానికి ఈ వీటికి ఉన్న దగ్గర సంబంధం ఏర్పడడానికి ఇటువంటి ఫ్యాక్టర్స్ ఎన్నో ఉపయోగపడ్డాయి. వాటిని విడిగా ఎవరు స్టడీ చేయలేదు కాబట్టి లేదంతా ప్రాసెస్డ్ మీట్ మీద లేకపోతే రెడ్ మీట్ మీద వెళ్తారు. కానీ చాలా శాస్త్రకారులు అనుకుంటున్న ఏంటంటే ఇంట్లో ప్రాసెస్డ్ మీట్ కానీ రెడ్ మీట్ తినడం వల్ల ఎక్కువ నష్టం ఉండదు. పర్టికులర్లీ చాలా మందికి వెస్ట్రన్ వరల్డ్లో ఉన్నది కోలన్ క్యాన్సర్. సో ఆ కోలన్ క్యాన్సర్కి మన తినే రెడ్ మీట్ అది ఫ్రెష్గా ఉండి ప్రాసెస్ కాకుండా డైరెక్ట్ హీట్ మీద చేయకుండా ఉన్నప్పుడు దానికి అంత దగ్గర సంబంధం లేదని స్ట్రాంగ్గా నేను థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ ఎందాక అడిగిన ప్రశ్నే మీ నుంచి సమాధానం అడుగుతున్నారు సార్. సప్లిమెంట్స్ రోల్ ఏంటి, డెఫిషియన్సీస్ విషయంలో సప్లిమెంట్స్ యొక్క రోల్ ఏంటి? సప్లిమెంట్స్ మామూలు మీరు యానిమల్ ప్రొడక్ట్స్ తిన్నప్పుడు ఆరోగ్యవంతమైన వాళ్ళందరికీ కూడా మిగతా పర్టికులర్ ఏదో డెఫిషియన్సీస్ లేకపోతే ఏ సప్లిమెంట్స్ అవసరం లేదు. అంటే కొద్దిమందికి కొన్ని వేరే కారణాలు జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ వాళ్ళకున్న డైజెస్టివ్ ఇష్యూస్ వల్ల కానీ వాళ్ళకి సప్లిమెంట్స్ ఎందుకు అవసరం వస్తాయంటే వాళ్ళు తీసుకుంటున్న ఆహారంలో వాళ్ళకి అబ్జార్బింగ్ సరిగా ఉండకపోవచ్చు. అలా ఒకవేళ అబ్జార్బ్ అయినా వాటి యూటిలైజేషన్ సరిగ్గా ఉండకపోవచ్చు. ఇటువంటి ఎన్నో డిసీజ్కి మనం తీసుకునేటువంటి ఈ డైట్కి దగ్గర సంబంధం ఉంది కాబట్టి ఏ సప్లిమెంట్స్ తీసుకోవాలా లేదా అని అవసరం వచ్చినప్పుడు కొన్ని పరీక్షలు చేసుకుని ముఖ్యంగా వైటమిన్స్ అట్లాగే మినరల్స్, జింక్, మెగ్నీషియము ఇటువంటివన్నీ సెలీనియము ఇటువంటివన్నీ కూడా మనం టెస్ట్ చేసుకుని అవి తక్కువగా ఉన్నాయి అనుకున్నప్పుడు డెఫినెట్గా సప్లిమెంట్ తీసుకోవడం ఉపయోగం. అలా కాకుండా సప్లిమెంట్ తీసుకుని ఏదో వైటమిన్ తీసుకుని బీకాంప్లెక్స్ తీసుకుంటే మనం వస్తుందని పొరపాటు. దానికోసం మనం ఎనర్జీ అనేది వైటమిన్స్ తోటి సప్లిమెంట్స్ తోటి రావాలి. ఇది ప్యూర్గా మనం తీసుకున్న మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటారు. కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్ కానీ నిర్మించుకోవడానికి ఎన్నో కోఎంజైమ్స్ వస్తాయి ఈ మెటబాలిక్ ప్రాసెస్. దానికి వైటమిన్స్, మినరల్స్ ఉపయోగపడతాయి. వాటితో ఎనర్జీని పోవాలి. అందుకోసం తీసుకోగానే బీకాంప్లెక్స్ తీసుకోగానే మనకి శక్తి వచ్చింది అని పెట్టుకున్న మన అక్క తప్ప అంతకన్నా వేరే కాదు. అది నిజంగా ఏమీ చేయదు. అలాగే CoQ10 అని ఒక ఎంజైమ్ ఉంది. ఆ ఎంజైమ్ లేకపోతే మనం తీసుకున్న కార్బోహైడ్రేట్స్ కానీ మనం తిన్న ఫ్యాట్స్ కానీ ఎనర్జీగా మారే అవకాశం లేదు. అటువంటి డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఆ CoQ10 ఎంజైమ్ తీసుకున్నప్పుడు మనం తిన్న ఆహారాలన్నీ కూడా మళ్ళీ మామూలుగా అరిగించిన అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా
కావాల్సిన పరీక్ష చేసుకుని అటువంటి పరిస్థితుల్లో డెఫిషియన్సీ ఉంది అనుకున్నప్పుడు డెఫినెట్గా సప్లిమెంట్స్ అవసరం వస్తాయి. అలా కాకుండా సప్లిమెంట్స్ తీసుకుని ఇవన్నీ అన్నిటికీ ఉపయోగం అనుకుంటే మాత్రం అది అంత ఎక్కువ ఉపయోగపడుతుంది ఆరోగ్యం. ఉడికించిన మొలకలు తీసుకోవచ్చా? పివి సార్ చెప్తారు, ఫాలోడ్ బై బొబ్బుడు రవి సార్. ఉడికించిన మొలకలు తీసుకోవచ్చా? మొలకలు ఉడికించిన మొలకలు అంటే సార్, అంటే మామూలు మొలకలు కాదు, ఉడికించిన మొలకలు అంటే సార్. స్ప్రౌట్స్ మొలకలు వచ్చేటప్పుడు దాంట్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ని వాడుకుని కొంతవరకు మొలకెత్తిన తర్వాత కార్బోహైడ్రేట్స్ వెళ్తాయి. అవి కూడా మీరు ఎంత క్వాంటిటీ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి ఆధారపడుతుంది. ముఖ్యంగా ఉడికే మొలకెత్తిన పసులు, మొలకెత్తిన కనగలు, వాటితో ఉన్న ప్రోటీన్సే కాకుండా వాటితో ఉన్న కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. సో అందుకోసం మీకున్న ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎంత ఉంది, మీకున్న ఇన్సులిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఈ మాత్రం కార్బోహైడ్రేట్స్ తింటే 20 గ్రాములు 30 గ్రాములు కార్బోహైడ్రేట్స్ తింటే మీకున్నటువంటి ఇన్సులిన్ లెవెల్స్ ఎలా మారుతాయి అలా తెలియకుండా ఊరికే మొలకెత్తిన మనం ఒక్క క్రైటీరియా ఒకటే తీసుకుంటే మనకి కొన్ని అసౌకర్యాలు కలిగే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీకు ఇన్సులిన్ మామూలుగా ఉండి మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంత ఎక్కువ లేనప్పుడు మీరు 40-50 గ్రాములు కార్బోహైడ్రేట్స్ టాలరేట్ చేయగల కెపాసిటీ ఉన్నప్పుడు మొలకెత్తి కాస్త ఎక్కువ తిన్నా తక్కువ తిన్నా మీకు ఏమీ అంత ప్రాబ్లం ఉండదు. అలాగే మొలకెత్తి పెసలతో పాటు మిగతావి ఏమి తింటున్నారు, మిగతా వాటిలో వచ్చే కార్బోహైడ్రేట్స్ ఏంటి అన్నది కూడా ఇంపార్టెంట్. టోటల్ కార్బోహైడ్రేట్స్ ఆన్ ద డే మోర్ ఇంపార్టెంట్. అలా కాకుండా ఏదో ఒక్క ఐటెంలో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయా లేదా అనే దానికన్నా మొత్తం 24 గంటల్లో ఏది తింటున్నాం అన్నది మోర్ ఇంపార్టెంట్. సో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మనం తింటున్నవన్నీ ట్రాక్ చేసుకుని మనం ఎన్ని చేస్తున్నామో ఏం తింటున్నాం, దాంట్లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, దాంట్లో ఎన్ని కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, దాంట్లో ఎన్ని ప్రోటీన్స్ ఉన్నాయి, ఎన్ని ఫ్యాట్స్ ఉన్నాయి, మన అవసరాలు ఎంత మనం తెలుసుకుని వాటి ప్రకారం మనం తీసుకున్నప్పుడు మనకి ఎక్కువ ఉపయోగం. సరే సార్. ఎస్ బొబ్బుడు రవి సార్ మాట్లాడతారు సార్. సార్ థ్యాంక్స్ వెరీ మచ్ ఫర్ యువర్ ఆన్సర్ సార్. నాకు యాక్చువల్లీ అన్ఫార్చునేట్గా టైం అయిపోయింది. మా ఇంట్లో మా మేనల్లుడి మ్యారేజ్ 8th. సో నేను 3:30 కల్లా వచ్చేస్తాను చెప్పాను, కింద కార్ వెయిటింగ్. సో మళ్ళీ కలుద్దాం. నేను యూకేకి 15th వెళ్ళిపోతున్నాను వెనక్కి. దాని తర్వాత నాకు అక్కడ ఏం పెద్ద పని ఉండదు అక్కడ. మీరు నా వర్క్ 4 o'clock 5 o'clock అంటే మీ ఈవినింగ్ టైం 9-9:30 తర్వాత నేను జనరల్గా ఖాళీగానే ఉంటాను. మీరు మెసేజ్ పెడితే నేను నాకు ఖాళీ ఉన్నప్పుడు నేను ఏదైనా కాల్ చేయడం కానీ మెసేజ్ కానీ చేస్తాను. మనం కావాలంటే మాట్లాడుకోవచ్చు. సాటర్డే సండే కూడా చాలాసార్లు నేను ఖాళీగానే ఉంటాను. మీకు ఎప్పుడైనా డౌట్స్ ఉన్నా కానీ మెసేజ్ పెట్టండి, అవసరమైతే మాట్లాడదాం. నేను ఇంతకంటే ఎక్కువసేపు ఉండలేకపోతాను. సో థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్. ఉపయోగపడింది అనుకుంటున్నాను. మీకైనా డౌట్ అయితే నాకు మెసేజ్ పెట్టండి. Your presence and appreciated and your contribution for our understanding. Thank you very much. Thank you, sir. Thank you. I'm very happy to be part of that group. చాలా మంచి క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. సో I'm very happy that I joined that group. Okay. Thank you, sir. Thank you very much. Thank you. All the best. Sir, మీ పేరేంటి సార్? ధర్మారెడ్డి గారు. యాక్చువల్గా ఆయన నన్ను రిక్వెస్ట్ చేశారు 12th కూడా ఒక సెషన్ కండక్ట్ చేయమని గుంటూరులో. నాకు చాలా బిజీ పీరియడ్, బట్ సరే వస్తానులే అని చెప్పారు. ఒక 2-3 hours గుంటూరు వెళ్ళి వస్తాను నేను. అక్కడ ఆయన ఒక సెషన్ అరేంజ్ చేశారు. సో 12th అక్కడ చేసి తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అక్కడ కూడా రావచ్చు, లేకపోతే నేను ఆన్లైన్లో వాట్సాప్లో నేను మీకు ఆన్సర్స్ ఇస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. సార్ ఒక్క నిమిషం మీరు కొంచెం లైన్లో ఉంటే సార్, ధర్మారెడ్డి గారు ఆడియన్స్ మాట్లాడతారు సార్. ఒక్క నిమిషంలో మళ్ళీ మనం ఈ క్వశ్చన్ ఆన్సర్స్